ధ్యాన అనుభవాల్ని నేను పంచుకుంటానికి పిఎంసిలో ఈ రోజున అందరికీ షేర్ చేయడానికి వచ్చాను. నా పేరు సిద్ధా వెంకట పద్మావతి. మా వారి పేరు సిద్ధా నాగేశ్వరరావు గారు. నాకు ఇద్దరు పిల్లలండి. మాది ఒంగోలండి. నేను ఈ ధ్యానంలోకి 2005లో వచ్చానండి. మా ఇంటి పక్కింటి వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి సన్‌షైన్ స్కూల్ అని రమా ఆచారి అనే మేడం గారు, తన ఫ్రెండ్ ఇద్దరు కూడాను షిరిడీలో జరుగుతున్న ధ్యాన మహా సప్తాహానికని, అన్నదానానికని మాకు చందా ఇవ్వాలని వచ్చారండి. ఆ క్షణాన మాత్రం సరేనని ఇచ్చానండి. వాళ్ళు ధ్యానం నేర్పారండి. నా అనుభవాన్ని ఆ క్షణాన్ని షేర్ చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉందని అన్నారు. చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ఓకేనా, అలా నేను ధ్యానం చేస్తున్నాను. అనుకోకుండా మా అపార్ట్మెంట్లో పెట్టుకుంటానికి సార్ వస్తున్నారు, పర్మిషన్ ఇప్పించరా అని అడిగారండి. అలా అడిగినప్పుడు ఓకే అని నేను చెప్పాను. అనుకోకుండా నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. చెప్పేసి వెళ్ళిపోయాను. అలా జస్ట్ నేను దిగుతున్నాను. ఆ మేడం వాళ్ళ దగ్గరికి వచ్చి, మేడం నాకు లేట్ అయిపోయింది ఏమనుకోవద్దని అన్నాను. మేడం సార్ దగ్గరికి వెళ్ళండి మేడం, ఇప్పుడే జస్ట్ మూవ్ అవుతుంది, బండి దగ్గర ముందే వెళ్ళండి అని అన్నారు. నిజానికి ఆవిడ నాకు పెద్ద పరిచయం కూడా లేదండి. వెళ్ళాను. గురువుగారికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నమస్కారం చెప్పి, నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి అంటే, ఇచ్చాను పో అని అన్నారు. ఓకే, ఇంతే కావాలనుకున్నాను. అంత సాక్షిగా అలా చూశాను. ఒక 2 నిమిషాలు సార్ కూడా అలా చూశారు. మేడంకి వచ్చి చెప్పంగానే ఆమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ ఇచ్చాను అన్న మాట పలకడమే మీ అదృష్టం మేడం అని అన్నారు. నిజానికి తెలియని ఒక విధమైన ఆనందం, ఫీలింగ్ అనేది పొందానండి. పొందిన తర్వాత ఆవిడ గారు వచ్చి వాళ్ళ ఇంటి పైన అపార్ట్మెంట్ కట్టారండి. ఒక 5 అంతస్తులో ఉంటుందండి. నేను అలా వెళ్ళినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అది ఎక్కుతూ ఉన్నప్పుడు, నిజానికి అప్పుడు నాకు కొంచెం థైరాయిడ్ అండి, హెల్త్ ప్రాబ్లం ఉంది. లిఫ్ట్ లేకుండా ఎక్కుతున్నప్పుడు ఏదో తెలియని ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా నాకు అనుభవం వచ్చిందండి. ఒక చిన్న ప్రయత్నానికి ఈడ ఎక్కుతుంటే ఎనర్జీగా ఒక విధమైన శక్తిగా వస్తుంది. ఈ ధ్యానం ఏంటి, ఈ పిరమిడ్ ఏంటి, దీంట్లో ఏంటి గొప్పతనం అని ఒక్క క్షణం నేను ఆలోచనలో పడిపోయానండి. అలా మొదలైన నా జీవితంలో అద్భుతంగా ధ్యానం బిగినయిందండి. అప్పటినుంచి ఈ క్షణం వరకు నేను ధ్యానాన్ని వదలలేదు. ధ్యానం చేయని రోజున భోజనం చేయనని కూడా నిబంధన పెట్టుకున్నానండి. కానీ పెట్టుకున్న సంకల్పం మర్చిపోయి అప్పుడప్పుడు భోజనం చేయకపోతే ఏంటి నేను భోజనం అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది, ఇంట్లో ఎవరేం అనేవాళ్ళు కూడా లేరే ఏమిటి అనుకుంటే నాకు సంకల్పం గుర్తొచ్చింది. ఆహా, సంకల్ప శక్తి అంటే ఇంత అద్భుతంగా ఆచరణలో మనం పెట్టిస్తానని నాకు ఒక అవగాహన వచ్చిందండి. ఆ పిరమిడ్ కోసం 5 అంతస్తులు ఎక్కినప్పుడు అద్భుతమైన ఆనందం కలగడం, ఇవన్నీ కూడా అండి ఈ రోజున ఎవరికీ తెలియని విషయాలేం కాదండి. ఈ రోజున మన పిఎంసి ద్వారా కొన్ని కోట్ల మంది వింటూ ఉన్నారు. కానీ నా అనుభవాన్ని స్టార్టింగ్‌లోనే దానికోసం చెప్పానండి. అలా అంచెలంచెలుగా నాకు ఎదుగుతూ వచ్చింది ఈ ధ్యానం ద్వారా. మా కుటుంబ సభ్యులందరం కూడా పూర్తి శాకాహారులమే. మాది శాకాహారులమే, మా తరతరాల నుంచి కూడాను. మాకు ఆ శాకాహారం అనే ఆచారం ఉన్నవాళ్ళం కాబట్టి ఎక్కడా కూడా మాకు ఇబ్బంది అనేది కలగలేదండి. ఈ ధ్యానం వల్ల అద్భుతంగా మేము ఎదిగాము. మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు, నాకు 2 పాపలండి. వాళ్ళిద్దరు మ్యారేజ్‌లైనయి. వాళ్ళ కుటుంబాలు కూడా ధ్యాన కుటుంబాలే. మా మనవరాలు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా పిఎంసిలో కూడా రీసెంట్‌గా క్లాసులు కూడా ఇవ్వడం జరిగిందండి. అంతా ధ్యాన కుటుంబాలేనండి. ఇంకా అద్భుతంగా ఈ ధ్యానం వల్ల పొందందంటూ ఏమీ ఉండదండి. ఎంత శ్రద్ధగా వింటామో గురువుగారు చెప్పింది, ఎంత త్రికరణ శుద్ధిగా వింటామో, ఎంత త్రికరణ శుద్ధిగా ఆచరణ చేస్తామో అంతా మనం సాధించొచ్చండి. అలా చేస్తూ ఉన్నప్పుడు మా వారు కూడాను కాశీలో ధ్యానం చెప్పుకోవడానికి ఒక 200 మందికి ఒక క్యాంపస్ ఉందని సార్ పెడతారా అని అడిగారండి. అడిగినప్పుడు పత్రి గారు, ఏమయ్యా ఇప్పుడే జస్ట్ నా మైండ్‌లోకి ఆలోచన వచ్చింది, ఓకే నువ్వు చేద్దు అని అన్నారు. అలా 2, 3 సంవత్సరాలు గడిచిందండి. 2 సంవత్సరాల తర్వాత సార్‌ని అడిగామండి. అడిగితే సారు ఓకే, చూద్దాం అని గడిపారండి. ఎందుకని గడుపుతున్నారు, ఇంకా మన ధ్యానశక్తి చాలలేదేమోని మన ధ్యానశక్తిని పెంచుకోవాలని అలా ఆలోచన చేశామండి. నిజానికి అది అద్భుతంగా జరిగిందండి. దాని యొక్క వెనకాల ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, మా సత్రం అనేది ఉందండి, వాసవి భవన్ అని. అక్కడ ఆ సత్రం కంప్లీట్ అయిపోయి అన్నీ వసతులు కూడిన తర్వాత ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దాదాపు 1600 మంది ధ్యానానికి ఫెసిలిటీస్ ఇవ్వటానికి కానీ, యూనివర్సిటీలో చేయడానికి ప్రోగ్రామ్‌కి కానీ, ఇయన్నిటికి కూడా అవకాశాలు సంపూర్ణంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా జరగటానికి ఈ లోక కళ్యాణ కార్యక్రమానికి అంతటి అద్భుతంగా
ఆ టయానికి గురువుగారు మాకు అవకాశాన్ని కలిగించారండి. ఇది ఎన్ని జన్మల పుణ్యఫలం ఉందో నాకు తెలీదు. కానీ ఈ జన్మలో మాకు రావటం, మా వంశంలో వాళ్ళకి గూడాను కుటుంబీకులుగా కావాలని కోరుకున్నందుకు అద్భుతంగా ఇంకా ఎదుగుతాము. ఈ లోక కళ్యాణానికి మా కుటుంబాలన్నీ గూడాను సహకరిస్తున్నాయని నేను నమ్ముతున్నానండి. ఇది చెప్పడానికి కారణం కూడాను పత్రి సార్‌ని మేము అక్కడ మా వారి అన్నదమ్ములు 8 మందండి. నేను ఏడో కోడలినండి. ఆ సార్‌కి మా వారి అన్నదమ్ములండి. మా అత్తగారు, మా మామగారనండి. సారు ఆ మందం చక్కగా ఒక క్వెషనేశారు. "ఎందుకు ఆవిడ ఇంతమందిని కన్నది" అని అన్నారు. ఆవిడ కనాలనుకుంది కన్నదండి అని అన్నాను. ఒక్క సెకండ్ లోపల నా థాట్ మారిపోయింది. ఇప్పటివరకు ప్రాపంచిక జీవితంలో ఇక్కడ ధ్యానానికి పూజలు, పునస్కారాలు అవన్నీ చేశారు ఇప్పటివరకు. ఈ ధ్యానయోగంలో వీళ్ళందరూ కూడాను ఈ రోజున వచ్చిన ఈ విశేషంగా మీ ఆధ్వర్యంలోకి వచ్చే అన్ని కుటుంబాలు లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి, ఆత్మ ప్రయాణానికి అద్భుతంగా ఉపయోగపడతారు సార్ అని అన్నాను. నాకు చాలా ఆనందం వేసిందండి ఆ క్షణాన. గురువుగారు అలా పలికిచ్చినందుకు చెప్పలేని ఆనందం అండి అది. మామూలుగా ఆనందం కాదండి. ఇది సినిమాల్లో వాటిల్లో మనం చూసినప్పుడు ఏదో విఠలాచారి సినిమాలో ఏదో జరిగినయి, చెందినయి కథలు, పురాణాలు, ఇతిహాసాలు అనుకుంటాం. నిజానికి ఈ ధ్యానం ద్వారా మన గురువు ద్వారా మనం ఇంతటి పలుకులు, దివ్యమైన పలుకులు పలికించాడు అనంటే అది పరమానందమే కదండీ! అంటే ఎక్కడో కాదు మన లోపల ఉంది. పరలోకం అంటే ఎక్కడో కాదు మన లోపల ఉన్న లోకమేనని క్రీస్తు చెప్పింది. పరలోకం అంటే ఏదో కాదు, ఎక్కడో కాదు. మన లోపలే ఉంది. అదే దేవుని రాజ్యము అని అంటాడాయన. మన భారతీయ సాంప్రదాయంలో ఏమని చెబుతున్నారు? బాహ్యం నారాయణ, అంతర్ముఖ నారాయణ అని అంటారు. ఈ ధ్యానం వల్ల తెలుసుకోలేదంటే ఏమీ ఉండదండి. ఫస్ట్ మెయిన్‌గా పత్రి గారి నోటి గుండా వచ్చే మాటను శ్రద్ధగా వింటమేనండి. ఆచరణ చేసే శక్తి, బుద్ధి వస్తుంది నమ్మినప్పుడు. ఒక శాకాహారిగా ఉండటం అంటే కూడా అది చాలా అద్భుతమైందండి. కాశీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాకొక పరీక్షలాగా వచ్చిందండి. ఒక అమ్మాయి వచ్చి, "మేము రూ. 100 ఎవరికైనా పెట్టాలి అనంటే పెట్టలేము. మీరు ఇన్ని లక్షలు ఎలా పెడుతున్నారు?" అని అడిగారు. అప్పుడు మా సార్ ధ్యానానికి వచ్చారు గానీ, ఎక్కడ ఏ మాట అండి మళ్ళా వెనక్కి డ్రాప్ అయిపోతారు. ఎక్కడో తెలియని నాకు గిల్టీ ఒక భయం ఉందండి. ఏమిటి ఈ అమ్మాయి ఈ మాటలు మాట్లాడుతుందని ఒక పరీక్ష అని అనుకోని, వెంటనే నేను ఒకటే మాట అన్నాను. "మీరు నేల చూపు చూసే తిండి తింటారు. మేము తీగకాయల కూరలు తింటామమ్మా. అది మీకు మాకు తేడా. తీగకాయల యొక్క అర్థం ఏమిటంటే తెలుసా అమ్మా?" అని అడిగి వెంటనే నేను గైడ్ చేశాను ఆ అమ్మాయిని. అప్పుడు మా సారు వింటారు. తనకి గైడెన్స్ వస్తని. నేల చూపు చూసేది జంతువులు గడ్డి తింటూ చూస్తాయి. వాటిని తింటారు కాబట్టి వాటికి పైనేమున్నదో తెలీదు. తీగ పాకే చెట్టు యొక్క తిన్నాము అనంటే ఒక చెట్టు వేసామంటే తీగ పాకుతూ ఉంటది మనకి కాయకూరలు. అది ఉన్నవాడిల్లా, లేనివాడిల్లా, ఎవరిల్లా అనేది పట్టించుకోదు. అది తీగ పాకటమే దానికి తెలుసు. ఉన్నవాళ్ళిల్లా, లేనివాళ్ళిల్లా, నాటిన వాడిల్లా అని చూడదు. తన గమ్యం ఏదో అది సాగిపోతూ ఉంటది. మనిషి జీవితం కూడా అలాగే ఉంటది. కాయగూరలు తిన్నప్పుడు, శాకాహారిగా ఉన్నప్పుడు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉందండి మనకి. ఆదిమానవుడు అంటే ఎటువంటి వాడో మనకందరికీ తెలిసిందే. ఆదిమానవుడు తిండి తినొద్దు అని చెప్తే అది ఆదివారంగా పెట్టుకొని తినటం మొదలుపెట్టారు. జీవహింస చేయటం మొదలుపెట్టారండి. ఆ చెట్టు లాంటి వాడు మానవుడు. తమ భేదం లేకుండా ఎదగటమే మనిషి యొక్క జీవిత లక్ష్యం. ఈ జ్ఞానము, బుద్ధి లేనప్పుడు, ధ్యానం లేనప్పుడు మానవుడు సహజంగా అలా ఉంటాడండి. ధ్యానం చేసినప్పుడు ఆ చెట్టులాగా మనం ఆదర్శంగా ఎదుగుతామండి. అక్కడ దాని యొక్క పరమార్థం అది. ఒక జంతువు తిండి తిన్నప్పుడు జంతు గుణాలే ఉంటాయండి. వాటికేం తెలుసు? ప్రాణం మీదకొస్తే తప్పుకోవడమే తెలుసు. ఒక బాధ్యత అనేది దానికి తెలీదు. తన వెనకాల వస్తున్న ఒక జంతువుకు కనంగా తన వెనకాల వస్తున్న బిడ్డల గురించి కూడా పట్టించుకోదు. తన పాటికి తను తిరుగుతూ ఉంటది. ఒక మంచి, చెడు గైడెన్స్ ఇవ్వడం అనంటే దానికి ఏమీ తెలీదు. తన వరకే తను బ్రతుకుతుంటది. జంతు లక్షణాలుంటాయి. ఆదివారం నాడు తినొద్దు అంటే ఆదిమానవుడు అంటే పరమార్థం ఏంటనుకున్నారు? ఆదిమానవుడు పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాడు? వస్త్రధారణ ఏదీ లేదు ఆదిమానవుడంటే. అప్పుడు ఏమీ లేదు. తిండి తిన్నాడు. ఈ రోజున భూమి మీద పండిన పంటల్లో మన దేహానికి పోషణ కోసం ఇవ్వడానికి ఈ శాకాహారాన్ని కొన్ని వేల రకాల వంటలు వండుకొని తినొచ్చు మనం. శాకాహారం వల్ల లాభం అది. ఇప్పుడు మనం దేవతల దగ్గరికి పోతున్నాం, దేవాలయాలకు వెళ్తున్నాం, ఋషుల దగ్గరికి వాళ్ళందరినీ చెప్పుకున్నాం. వాళ్ళందరూ శాకాహారులుగానే ఉన్నారు.
ఒక ఆకులు తిన్న మేక కొండెక్కుతుంది, మేకలు తిన్న మనిషి మంచాలెక్కుతున్నాడు. అది మనందరి పిరమిడ్ మాస్టర్లందరికీ తెలిసిన విషయమే. కానీ కొత్త వాళ్ళు టీవీ చూసినప్పుడు ఒక విధమైన అనుభవ జ్ఞానం కోసం ఇక్కడ మనం షేర్ చేయాల్సి వస్తుందండి. శాకాహారం వల్ల లాభం అదండి. ధ్యానం వల్ల కుటుంబంలో కానీ ఇవన్నీ కూడాను టెంపరరీ రిలీఫ్ల కోసం మనం దైవాన్ని ప్రార్థిస్తున్నాం. ధ్యానం వల్ల మూలంలోంచి కర్మలు ప్రక్షాళన అయిపోతాయండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదండి మనకి. ధ్యానాగ్నిలో కర్మ దగ్ధానామని చెప్పాడు కానీ పూజల్లో చెప్పలేదు కదండి మనకి. కానప్పుడు మనకి చెప్పే వాళ్ళు లేరు ధ్యానం అనేది. ఈరోజు ధ్యానం మనం తెలుసుకున్నాం, అద్భుతంగా ఆచరణ చేయాలి. అప్పుడు కర్మ సిద్ధాంతంలో కర్మలు తొలగిపోతాయి. కొత్త కర్మ చేయకుండా ఉండడం కూడా నేర్చుకుంటాం. నేర్చుకోలేదంటే అది వాళ్ళ కర్మ, అది కూడా ఒక కర్మే. కర్మ అంటే సాంస్క్రిట్లో పని అని అర్థం. కర్మ అంటే మనకు తప్పుగా భావిస్తారు, పని అని అర్థం. ఏ పని చేస్తే ఆ లాభం వస్తుంది. ఒక ద్వేషం కలిగినప్పుడు, ఈర్ష్య కలిగినప్పుడు అవన్నిటికి కూడా మూల కారణం తిన్న ఆహారాల వల్లే కలుగుతాయి. ధ్యానం లేనప్పుడు ఇటువంటి గుణాలు కలుగుతాయి, ఇలాంటి బుద్ధులు కలుగుతాయి అన్నమాట. ధ్యానం చేసినప్పుడు సమయస్ఫూర్తి తెలుస్తుందండి, సహనం అనేది తెలుస్తుంది, ఓర్పు అనేది తెలుస్తుందండి. ఉన్నామని మనకు మనం చెప్పుకోవటం కాదు, ఎదుటివారికి చెప్పడం కాదు, మనకు మనం రియలైజ్ అవుతాం. ఎక్కడ ఓర్పుతో ఉండాలి, ఎక్కడ సహనంతో ఉండాలి, ఎక్కడ సమయస్ఫూర్తితో ఉండాలి. మన గురువుగారే మనకు ఆదర్శం అండి. సార్కి కోపం వచ్చినప్పుడు అరవాల్సిన టైం వస్తే అరుస్తారు, లేదంటే ఎంత సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు ఆయన. అక్కడ కోపాన్ని ఎలా డీల్ చేయాలో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. వినే విషయాన్ని నేర్చుకోవచ్చు గురువుగారి దగ్గర. ఎక్కడ ఎంతవరకు ఏది వినాలో వింటారు. విన్న తర్వాత ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయిలో గైడెన్స్ ఎలా ఇప్పించాలో, తను ఇవ్వాల్సిన స్టేజీ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తారు, లేని వాడికి ఆ స్టేజ్గా వాళ్ళని పరిచయం చేసి గైడ్ చేయమని చెప్తారు. సింపుల్గా ఎవరిని నొప్పించకుండా ఎలా ఉంటాడనేది మనకు అందరికీ ఒక అవగాహన ఉందండి. ఈ ధ్యానం వల్ల నేర్చుకున్న అనుభవ జ్ఞానాలండి. గురువు యొక్క చెప్పే ఆచరణించినందువల్ల, శాకాహారం వల్ల మనందరం కూడా సుఖము శాంతి కలుగుద్దండి. జంతు ఆహారం తిన్నప్పుడు ఎవరైనా కానీ ధ్యానం చేసిన వాళ్ళని అడగండి. జంతు ఆహారం తిన్నవాడు ఆ కడుపు అనేది శ్మశానం కాదు. ఆ శ్మశానంలో పెట్టిన వాటిని వెళ్ళి వచ్చిన ఒక మరణించిన జీవి కానీ సాటి మానవుడినైనా తాకితేనే మనం స్నానం చేస్తున్నామే. అటువంటిది కడుపు శ్మశానం చేస్తే ఏ యొక్క దైవం రక్షిస్తుంది, ఏ మతం యొక్క క్షమిస్తుందండి, ఏ మతం క్షమించదండి, ఏ దైవం క్షమించదండి. కారణం ఎవరో ఇక్కడ జడ్జిమెంట్ చేయట్లేదండి, ఎవరికి వాళ్ళు గమనించుకోండి. ఎందుకంటే మనకన్నా గొప్పవాళ్ళనేగా. ఒక మతంలోకి మార్పిడికైనా ఒక మతంలోకి వెళుతున్నారు అని అంటే, ఒక అల్లా దగ్గరికి వెళ్ళినా, ఒక క్రీస్తు దగ్గరికి వెళ్ళినా, ఒక కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా మనకన్నా పైవాడు అనుభవజ్ఞుడు, గొప్పవాడు, శక్తిపరుడు అని వెళ్ళినప్పుడు అక్కడ అబద్ధాలు ఆడితే మనం ఎలా చెల్లుద్దండి? మతం మార్చినా, దైవాల్ని మార్చినా, పటాలు మార్చినా మనకే ఇంత తెలివితేటలుంటే అంత గొప్పవాడికి ఎంత తెలివితేటలు ఉంటాయండి? మన తండ్రి ఉన్నాడు, మనం చిన్నపిల్లప్పుడు ఎలా ప్రవర్తిస్తే క్రమశిక్షణగా పుట్టి పుద్దెరిగిన కాడి నుంచి పెంచుతూ ఉన్నాడా లేదా? అలాగే భగవంతులు కూడాను, మన యొక్క దేవతలు కానీ ఋషులు కానీ అందరూ కూడాను గైడెన్స్ ఇవ్వాలంటే, ప్రేమించాలంటే ప్రేమించరండి. ఒకటి కలిసి వచ్చింది, ఒకటి కలిసి రాలేదనుకుంటారు అమాయకంగా. పూర్వజన్మ సుకృతం అండి, అది చేసిన పుణ్యఫలాలను బట్టి వస్తుంది. గతంది ఇప్పుడు ఉంటుందండి, ఇప్పుడుది భవిష్యత్తులో ఉంటుందండి. ధ్యానం వల్ల గతంలోది కూడా ఇప్పుడు మనకు కర్మలు అడ్డం పడకుండా అవన్నీ కూడా క్లియరెన్స్ కావడానికి మనకు అవకాశం ఉందండి. ధ్యానం ద్వారా కొన్ని మనకి పోతాయండి. కాలిపోయింది గోరిపోయింది ఒకటి కాదు కదండి. కాలిపోతే రాదండి, గోరిపోతే వస్తుంది. తలకాయ పోతే రాదండి, టోపీ పోతే వస్తుందండి. అలాగే అందుకని ధ్యానం చేయాలండి, ఎవరి కోసమో కాదండి. ఈ ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకేం కలుగుద్దంటే, ఎవరి మీద కోపం కలిగినా, బాధ కలిగినా ఫోకస్ పెట్టమండి. మన మీద మనం ఫోకస్ పెట్టుకుంటాం. నాకెందుకు కోపం రావాలి, నాకెందుకు బాధ కలగాలి అని మనకు మనం సమయం స్ఫూర్తిగా సందర్భానుసారంగా, ఇక్కడ నా లోపల ఉంది పరమాత్ముడే, వాళ్ళ లోపల ఉంది పరమాత్ముడే, నేను కోపగించుకోవాల్సిన అవసరం లేదని మౌనంగా మనకు మనం, ఎదుటివాడికి అర్థం కాదు, మనం మాట్లాడకుండా మన లోపల మనమే రియలైజ్ చేసుకుంటామండి. దీనివల్ల ఉపయోగం అది. అంతకుముందైతే ధ్యానం చెయ్యని వాళ్ళు
మాటకి సమాధానం చెప్తామండి. ఇక్కడ సమాధానం చెప్పడానికి ఇష్టపడం. ఎందుకంటే ఇది అహంకారం అని కాదు, ఎదుటివాడిని అవమానించడం కాదండి. మాట్లాడితే వచ్చే దండగేంటో తెలుసు. మాట్లాడితే వచ్చే కర్మ సిద్ధాంతం ఏంటో తెలుస్తుంది మనకి. అందువల్ల చాలా సమయస్ఫూర్తిగా మాట్లాడగల శక్తి, సామర్థ్యం వస్తదండి. ఆ కాశీలో ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకు ఎంతో అద్భుతమైన ఆనందం కలిగిందండి. అంతమందికి ఆ ఫెసిలిటీస్ ఇవ్వటం గాని, గురువుగారు చేయించటం గాని ఎంతో అనుభవంగా, ఎంతో ఆనందంగా ఉండింది. నిజానికి అక్కడ హోళీ పండగండి. ఒక్కళ్ళకి వచ్చే కూలీని ఇద్దరు కూలీ ఇచ్చినా ఒక్కళ్ళు కూడా రానన్నారండి. 9 రోజుల పాటు మా పిరమిడ్ వాళ్ళే హెల్పింగ్ ఎవరి స్థాయిలో వాళ్ళు గూడాను అద్భుతంగా అక్కడ సర్వీస్ చేయడం గాని, చెందడం గాని చాలా బాగా జరిగినాయండి. ఆ యూనివర్సిటీకి నేను గతంలో వెళ్ళాలనుకుంటే, అలా చూద్దామని అనుకుంటే నాకు అవకాశం చిక్కలేదండి. ఒకేసారి నా గురువుతో ఆ యొక్క స్థలంలో, ఆ యూనివర్సిటీలో కాలు పెట్టినప్పుడు చాలా ఆనందం వేసిందండి. మామూలు విషయం కాదండి అది. మామూలుగా వెళ్ళాలంటే ఆ యూనివర్సిటీలోకి ఎవరైనా చదువుకొని ఎగ్జామ్స్ రాయడానికో, కాలేజీ కోసం వెళ్తారు. జనరల్ పీపుల్ ఎవరు వెళ్ళలేరు కదండీ. ఒక ధ్యానం పుణ్యం అంటూ కొన్ని వందల మంది వెళ్ళాం కదండీ. చాలా అద్భుతమైన ఆనందం అండి. అది కాశీలో జరిగిన ప్రోగ్రామ్ అనేది ఎంతోమంది అందరూ చెప్తుంటే కూడా అది వింటూ ఉన్నప్పుడు అసలు నిజంగా ఇది శివమాయ అని అనిపించిందండి. గురుమాయో తెలీదండి. వేల కోట్లు ఉన్నవాళ్ళు ఈ ఈ సంస్థలో ఎంతమందో ఉన్నారండి. కానీ అది రావటం మాత్రం అది చాలా మా అదృష్టం అని భావిస్తున్నామండి. ఆ తర్వాత గురువుగారు శ్రీశైలంలో పెడదామన్నారు. శ్రీశైలంలో పెట్టామండి. చాలా ఆనందాన్ని పొందామండి. సార్‌లో కూడా చూసిన ఆ యొక్క ఆనందంతో తను మాట్లాడితే నెల రోజులైన తర్వాత వచ్చినాక మేడం శ్రీశైలం సంగతులు ఏంటి అన్నప్పుడు, ఏంటి సార్ ఇలా అడుగుతున్నారనుకున్నా. ఒక్క క్షణం తర్వాత అనిపించింది. ఒక్క క్షణంలోనేనండి. ఎంత అద్భుతమైన ఆనందం నా గురువుగా అందించే యోగ్యతను మాకు కలిగించాడు. ఇది ఏమి పెట్టి తీర్చుకుంటే రుణం తీరుద్దా అని అనిపించిందండి. ఇక్కడ నేను గొప్ప కోసం చెప్పట్లేదండి. ఎప్పుడో కథలు, పురాణాలు, ఇతిహాసాలు అదంట, ఇదంట అని అనుకుంటూ ఉంటాం. అక్కడ అంటాన్నదని ఎవరో చెప్పిన దాన్ని మనం తర్జుమా చేసుకున్న పుస్తకాలే చదివి అనుకున్నాం. కానీ ఇక్కడ అది కాదండి. స్వయంగా గురు శిష్యుల మధ్యన మనకు జరిగిన విషయాలు చెప్పుకున్నప్పుడు మనకు కలిగే ఆనందం అండి. ఇది డబ్బులు పెట్టి కొంటే వచ్చేది కాదండి. డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఆ గురువు సృష్టి మనకు అవకాశం ఇవ్వాలండి. అందుకని ఇక్కడ ఎంతోమంది వేల కోట్లోళ్ళు ఉన్నారండి అని కూడా నేను సంబోధించానండి. ఇక్కడ కేవలం డబ్బుతో కాదండి ఇది. ఆ త్రికరణ శుద్ధిగా ధ్యానము మన యొక్క గుణతత్వాలు మారి, మనం చేసే పనులు మనకు గురువిచ్చిన ప్రసాదంగా భావించకుండా నా తచ్చి చేయించారు, నాకు చెప్పారు, నేను చేశాను అహంకారం అనేది ఉంటే దాని యొక్క కళ వేరుగా ఉంటుందండి. అహంకారంతో ఎప్పుడు చేయరండి పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళు మాత్రం. ఎందుకండి అది అమాయకత్వం తొలగిపోతాయండి. ఆ అజ్ఞానాలన్నీ తొలగిపోతాయండి. ఆ యొక్క గురువు ఏం చెప్తే ఏం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆనందంగా, ప్రేమతో చేస్తారండి. ప్రతి ఒక్కరిలో ఈ అనుభవం ఉంటుందండి. ధ్యానం చేయని వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చండి మీరు. మా ఇంటర్వ్యూ మీరు ఎలా వింటున్నారో ధ్యానం చేసిన వాళ్ళని, ధ్యానం చేయని వాళ్ళని అడగండి. ఆ ఆనందం, ఆ అనుభూతి ఎలా ఉంటుందా అని. ఇక్కడ దేవతలందరినీ కూడా బేరాలు చేయడం పోతాయండి. నాకు అది చేస్తే నాకు ఈ సహాయం చేయమని అవసరం లేదండి ఇక్కడ. మన బిడ్డకు మనం ఇది కావాలి, అది కావాలని నేను పెడుతున్నామండి. పసిబిడ్డనైనా, పెద్ద పిల్లవాడైనాకైనా, ఒక కాలేజీ విషయంలో, ఒక పెళ్లి విషయంలో అయినా ఏమీ కూడాను మనం ఆలోచించమండి. మన బాధ్యత, మన ధర్మం అనుకుని మనం ఎలా తెలియకుండాను కష్టమో, నష్టమైనా ఏది పట్టించుకోకుండా మన గమ్యం మనం చేరుతూ చక్కగా కుటుంబ వ్యవహారం చేస్తామండి. అలాగే గురువు గాని, సృష్టి గాని మన ప్రేమతత్వంతో ఉంటే అన్నీ అవి సమకూరుతాయండి. ఇక్కడ ఉన్న గొప్పతనాన్ని అది గమనించామండి మేము. అందుకని మా అనుభవాన్ని షేర్ చేస్తున్నామండి. మమ్మల్ని అడిగారండి. ఆ కాశీలో పెట్టేప్పుడు అంత డబ్బులు అనంటే నేను ఒకటే అడిగానండి. ఒక బిడ్డకి పెళ్లి చేశారనుకో, మీరు సంపాదనలో ఖర్చు పెట్టాం పెళ్లి చేయాల్సొచ్చిందని దిగులు పడతారా? లేకుంటే నా ఇంట శుభకార్యం జరుగుతుందని ఆనందిస్తారా? లేదు. ఒకడు లేనివాడు అప్పు తెచ్చి ఏం చేస్తాడు? బిడ్డ పెళ్ళేనని. కాలేజీ చదివిస్తాడు. ఎంతో అవసరమైద్ది. ఒక సీట్ కొనాలంటే ఈరోజు పరిస్థితున్న వేలు, లక్షల్లో, కోట్లల్లో కూడా ఉంది. ఆ కేటగిరీస్‌ని బట్టి. అలానే ఒక దైవ కార్యక్రమానికి చేస్తున్నామని అసలు ఎవరైనా చింతిస్తారండి? మనం దాచిపెట్టిన డబ్బు అయిపోతుందనని? ఎవ్వరు బాధపడరండి.
అసలు ఆ కోణం, ఆ ఆలోచన, అవగాహన రాదండి. ధ్యానంలో ఉన్న గొప్పతనం అదండి. మన బిడ్డకి పెళ్లి చేస్తే మనం ఏమైనా చింతనతో చేస్తున్నామా? నేను అలాగే చెప్పానండి నన్నడిగిన వాళ్ళకి. ధ్యానం అనేది చేసినప్పుడు ఇది లోక కళ్యాణానికి సంబంధించింది. ఎవ్వరు గూడా దిగులు పడి చేయరండి. మా ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది. అంత ప్రేమతత్వంతో, అంత అద్భుతంగా చేయడం అనేది నేర్చుకున్నామండి. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు గూడా ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే అన్నపూర్ణాదేవి వచ్చి అక్కడ ఎదురుగా ఒక తులసి చెట్టు ఉందండి. ఆ తులసి చెట్టులో ఒక క్రిస్టల్ కనిపిస్తుందండి. ఏంటా అనుకున్నా అప్పుడు తులసి చెట్టులోని కూడా తెలీదండి. అది చేస్తూ ఉంటే అక్కడ ఒక భటుల్లాగా ఉండిచ్చింది. ఒక అన్నపూర్ణాదేవి విపరీతంగా నా ఒడిలో అన్నం పోస్తూ ఉంటే చేయి పట్టాను, ఒడి పట్టాను. తర్వాత ఒక పాత్రలో పోసాను. ఆ పాత్రలో పోసిన ఆ ఆహారాన్ని పత్రి గారి చేతికిచ్చానండి. ఈ ఆహారాన్ని ఎక్కడ మీరు ఎలా పంచాలో మీకు అవగాహన ఉండదు సార్. ఇది మీరు పంచండి సార్ అని నేను పెట్టానండి. అలాగే అద్భుతంగా అక్కడ అన్నదానంగా అన్నం భోజన వసతులు గానీ, ఏవైనా గానీ అంత అద్భుతంగా సమకూరినాయండి. ఆ వచ్చిన వంటవాళ్ళు గానీ అన్నీ గూడా చాలా అద్భుతంగా జరిగినియండి. ఒక పెళ్ళిళ్ళలాగే జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు గూడా పెళ్ళికొచ్చామనని ఆనందపడ్డారండి. ఆ తర్వాత తిరుమలలో చేశామండి సార్ చెప్తే. తిరుమలలో చేయడం అంటే తిరుపతిలో కాదండి, తిరుమలలో. అక్కడ ధ్యానం గూడా చాలా అద్భుతంగా జరిగిందండి. అది ఒక రాజులకి అటువంటి వాళ్ళకని గతంలో అనుకునేవాళ్ళు. ఆ రాజు చేశాడు, ఈ రాజు చేశాడని. మేము ఏ రాజులం కాకపోయినా ఈ జన్మలో, ఈ యుగంలో అక్కడ కార్యక్రమాలు చేయడానికి మాకు అద్భుతమైన అదృష్టం వచ్చిందండి మా కుటుంబానికి. ఆ తిరుమలలో కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా ఆనందం వేసిందండి మాకు. తర్వాత మేము ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉందండి మాది చేమకుర్తిలో. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి మండపం అంత సైజులో ఉంటదండి. అక్కడ వర్షం పడితే నీళ్లు పడుతుంటాయని ఆ ప్రాంతం వాళ్ళొచ్చి గుడి కట్టమని అడిగారండి. అద్భుతంగా మేము బిగిన్ చేసామండి. దాన్ని పిరమిడ్ షేప్‌లో కట్టామండి. అలా అలా అన్నీ జరిగిపోతూ వచ్చినాయండి. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మాత్రం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. ఏ కార్యక్రమం చేయాలన్నా చాలా కూల్‌గా అయిపోయిద్దండి. అంతా చేసేవాళ్ళు కూడా ధ్యాన కుటుంబీకులైనప్పుడు కొంచెం స్టార్టింగ్‌లో అయితే మాత్రం ఒక పరీక్షల్లాగా ఉంటాయండి. ఒక్కసారి ఒక ఎగ్జామ్‌లో పాస్ అయ్యామంటే మాత్రం కంటిన్యూషన్‌గా మనకు సమస్యలనేది బయట పడిపోయినట్లేనండి. మేము కాశీలో చేసే ప్రోగ్రామ్ అప్పుడు మాత్రమే ఎన్నో అనుభవాల్ని చాలా పొందామండి. పరీక్షలనాలండి. అనుభవాలను కూడా పరీక్షలే నిజంగా. ఆ పొందినప్పుడు మాత్రం ఎంత ఏకాగ్రతగా ఉన్నామో, ఎంత నిస్వార్థంగా ఆటిని జయించామో తర్వాత తర్వాత మాకంతా అద్భుతంగానే జరిగినియండి ప్రతిది కూడాను. ఆ యొక్క నిలదొక్కుకొని ఆ ఒక్క ఫస్ట్ ఎగ్జామ్‌లో ఎన్ని రకాలుగా ఎంతమంది ద్వారానో మాకు ఎంతమంది మెసేజ్‌లో ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు ఎనకా ముందు ఆలోచించట్లేదని రకరకాలు ఇస్తున్నారు. ఆఖరికి పిరమిడ్ మాస్టర్ల ద్వారా కూడా కొందరు మాకు క్వెషన్స్ వేయటం జరిగినాయండి. అప్పుడు నాకు ఒక క్షణం అనిపించింది. ఎందుకు వీళ్ళు చెప్తున్నారని ఆలోచించానండి. 2 టైమ్స్ అయిన తర్వాత అది నాకు పరీక్ష. ఆళ్ళు చెప్పినప్పుడు ధనమోహంతో ఎక్కడ రాజీ పడతామో, ఆ రాజీ పడతామా లేదనేది సృష్టి పరీక్ష, గురువు పరీక్ష అని మాత్రం మాకు అర్థమైందండి. చిరునవ్వు నవ్వుకున్నానండి. ఆ యొక్క థాట్ రాగానే నాకు. ఈ రోజున ధ్యానంలో కూడా ఎంతమందికో నేను నేర్పినప్పుడు, చెందినప్పుడు వాళ్ళు పొందుతున్న ఆనందం, వాళ్ళు చెప్తుంటే ఉన్న ఆనందం చాలా బావుందండి. ఇంకా వేటిలోనైనా సంతోషం వస్తదండి. అది పరిమితమైందండి. ఇక్కడ ఆనందం వస్తదండి లోపల నుంచి. అది పొందిన వాడికే తెలుస్తది. ఆనందానికి, సంతోషానికి రెండిటికి తేడా. అందరం అన్నీ వినే విషయాలమే. సంతోషం, ఆనందం అనేది. కానీ ఇక్కడ వచ్చిన డిఫరెంట్ ఏంటంటే పొందిన వాడికి తెలుస్తదండి. పొందని వాడికి ఎలా తెలుస్తదండి? ఇప్పుడు బాంబే నేను ఎళ్ళలేదు. మీరెళ్ళుండొచ్చు. నేను ఢిల్లీ ఎళ్ళుంటాను. మీరు ఢిల్లీ వెళ్ళకపోవచ్చు. ఎళ్ళిన వాడికి ఆ ప్రాంతం అంతా తెలుస్తదండి. మనం టీవీలో చూస్తే కొంత ప్రాంతమే తెలుస్తది. అంత ప్రాంతం తెలీదు కదండీ! అసలు అలాగే అది పొందిన వాడికి ఆనందం అనేది హృదయంలోంచి వచ్చిన వాడికి, అనుభవం ఉన్న వాడికే తెలుస్తదండి. ధ్యానం చేసిన కొంతమందికి ఆనందం, అనుభవం కూడా తెలీదండి. ఏదో రాజీ పడిన బ్రతుకులాగా బ్రతుకుతారండి. కారణం అమాయకత్వం అండి. ఆ అమాయకత్వం వెనకాల కారణాన్ని ఒక్కటండి పత్రి గారు చెప్తారు. "బాబు నోటి మాటల్లో కాదు, అంతరంగంలో మార్పు రావాలయ్యా" అని అన్నారని ఒకసారి ప్రేమనాథ్ గారు చెప్తుంటే విన్నానండి. ఆ క్షణాన నాకు చాలా ఆనందం వేసిందండి.
రెండోది ఇక్కడ సార్ ఆ మెసేజ్ ఆ సార్‌కి ఇచ్చారు. ఆ సార్ ఇచ్చిన మెసేజ్ వల్ల నేను పొందిన అనుభవ జ్ఞానాన్ని విన్నవాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా అందుకుంటారని ఆశిస్తున్నానండి. హృదయపూర్వకంగా మనం ఇలా గుండెల మీద చేయి పెట్టుకొని ఈ క్షణాన్నించి నా లోపల కోపం, ద్వేషం ఉండకూడదు. ఇది అంతరించిపోతుంది. నేను మాట మీద ఎరుక, ఆచరణాత్మకంగా నేను ఉండగల శక్తి, బుద్ధి నాకు ఈ క్షణాన్నించి ప్రారంభం అవుతుందనని ఇప్పుడు వింటూ ఉన్నా సరే మీ గుండెల మీద చేయి పెట్టుకొని అనుకోండి. మీ అవగాహన మీకే తెలుస్తది ఆనందం అంటే ఏంటో. లోపల అంతరంగంలో మార్పొస్తేనండి, ఎంతకాలం ధ్యానం చేశామని కాదండి, అద్భుతమైన ఆనందం వేస్తదండి. ఈ అంతరంగంలో మార్పు రావడం కోసం ధ్యానం అంటే ఏదో కాదండి. ఇప్పుడు మన కర్మలన్నింటి ఏదో కాదండి, మనకొచ్చిన దుఃఖాలు, మనకొచ్చిన కారణం అవన్నీ మనకు అర్థమవుతున్నాయి గదండీ గతంలోంచి. ఇప్పుడు భవిష్యత్తుకైనా, ఇప్పుడు వర్తమానంలో లేదు భవిష్యత్తులోకైనా మన గురువుగారు చెప్తున్నారు గదా! ఇప్పుడు ఎప్పుడైతే మన హృదయం మీద మనం చెయ్యి పెట్టుకొని, ఈ క్షణాన్నించి నా లోపల ప్రశాంతత చేకూరుతుంది. నేను ఆనందంగా ఉండే శక్తి నాకొస్తుంది. నా లోపల ఉన్న దివ్యశక్తి నాకు విరాజిల్లుతుంది అని మన అంతరంగానికి ఎప్పుడైతే ఏకీభవిస్తామో, ఆ క్షణాన్నించి మన అంతరంగంలో మార్పొస్తదండి. ఎందుకంటే గురువుగారు చెప్పిన సందేశం ప్రేమనాథ్ గారు విన్నారు. ప్రేమనాథ్ గారి దగ్గర విన్న సందేశాన్ని నేను అనుభవపూర్వకంగా నేను చేసిన సందేశాన్ని, నేను పొందిన ఆనందాన్ని, ఆ జ్ఞానాన్ని నేను పంచుతున్నానండి. ఎన్ని పుస్తకాలు చదివామని కాదు, ఎన్ని మందికి ధ్యానం చెప్పామని కాదండి. మనకు మన ఆతృత కోసం ధ్యానం చెప్తే ఆనందం వస్తుందంటున్నారు గురువుగారు. గురువుగారు చెప్పిన మాట ఇది కూడా మనం తెలుసుకుంటేనేనండి మనం ఆనందం పొందాలి అంటే. రాజీపడని ఆనందం అండి ఇది. రాజీ పడుతున్న ఆనందం ధ్యానం చేయకముందు జీవితం అది. ధ్యానం మొదలుపెట్టినాక జీవితం ఏమిటి అని అంటే రాజీ పడకుండా మనశ్శాంతితో విరాజిల్లుతామండి. ప్రతి ఒక్కడు కూడా డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా, ఎంతటి వాడైనా, ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పటం దగ్గర నిలబడినా, ఎక్కడ నిలబడినా, మన దేవుడి మందిరాలు అంటారు కదండి, ఒక చర్చికి వెళ్ళినా, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళినా, ఎవరికైనా కానీ ఒక అల్లాని ప్రార్థించేవాడైనా అందరూ మనశ్శాంతి కోసమేనండి. మనసు అనేదే కదండి అది, దాన్ని విచ్చలవిడిగా వదిలేస్తే అది ఎక్కడికైనా ఏదైనా చేయించుద్దండి. దాని కంట్రోలింగ్లో మనం ఉన్నామంటే మనల్ని హింసలకి గురైనట్లేనండి. మరొకటంటే ఏదో కాదు, మనసుని తొక్కి పెట్టేయటం కాదండి, మనసుని మలుపు తిప్పడం నేర్చుకుంటామండి ధ్యానం ద్వారా. దాని కోరికలు ఘనంగా తీర్చుకుంటూ పోతే మనకు ఆదర్శం మన పేపర్లో, న్యూసుల్లో వింటూ ఉంటాం. మర్డర్లు, మానభంగాలు జరగడానికి కారణాలు ఇవే కదండి. మనసు అనే కోరికే కదండి చంచలం ఇచ్చేస్తుంది. సమకాలీనంలో ఉన్న మన గురువులు, మన యొక్క పిరమిడ్ మాస్టర్లు కానీ, మహనీయులు, యోగులు, యోగేశ్వరులు, సిద్ధులు ఎంతమందినో మనని ఈ ప్రాపంచిక జీవితంలో చూస్తున్నాను. వాళ్ళకి మనకి కంట్రోలింగ్ తేడా ఎక్కడండి? వాళ్ళలో ఉన్న దైవశక్తి అండి. ఆ దైవశక్తి కంట్రోలింగ్ ఉన్నప్పుడు అద్భుతంగా మనం కూడా అలాగే ఉంటామండి. ఆ మనసుని ఎలా వాడుకోవాలో మనకు తెలుస్తుందండి. కోరిక మనల్ని చంపకూడదండి, ఎదుటివారిని చంపకూడదండి. కోరిక ఉండటం తప్పు కాదు, కోరిక ఉండాలి. కోరిక అనేది కూడా మనకి సృష్టిలోంచి మనం తెచ్చుకున్నదేనండి. భగవంతుడికే కోరిక ఉంది, సృష్టికి ఉన్న బ్రహ్మకే కోరిక ఉంది. ఆ బ్రహ్మకే కోరిక ఉన్నప్పుడు, సృష్టి చేసినప్పుడు మన కోరిక లేకుండా ఎలా పోయిద్దండి? కాకపోతే కోరిక వల్ల మనకి ప్రమాదం జరగకూడదు, ఎదుటివారికి ప్రమాదం జరగకూడదు. ఈ ధ్యానం వల్ల మనం తెలుసుకున్న జ్ఞాన సంపద ఇదండి. ఏ సంపద అయినా ఎవరైనా దొంగిలిస్తారండి. లక్ష్మీ సంపద, సరస్వతి సంపద ఎవ్వరూ దొంగిలించరండి. మన దగ్గరే ఉంటుందండి, మన తుది శ్వాస ఇడిచే వరకు. తర్వాత మనం పొందిన జ్ఞానాన్ని కూడా కొంతమందికి దానం చేసి వెళ్ళిపోతారండి. ఆ గురువులు, మహనీయులు నా అనుభవంలో చెప్తున్నానండి. నాకు సత్యసాయిబాబా గారు బాడీ ఎకిట్ చేసేటప్పుడు నాకు కనిపించారండి. ఆయన ఎనర్జీ అదంతా నా బాడీలోకి వస్తున్నట్టు అర్థమైంది. నా భ్రమ అయిందా అనుకున్నాండి. ఇది దాదాపు జరిగి కూడా 12 సంవత్సరాలు అయిందండి. ధ్యానంలోకి వచ్చి నాకు ఒక 2-3 సంవత్సరాలకేనండి. అప్పుడు ఇంత క్లాసులు, ఇంత వ్యవహారాలు కూడా లేవండి. గురువుగారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు గురువుగారు అలా సాక్షిగా చూస్తూ ఉన్నారండి. నాకు అర్థమైందండి. ఆ తర్వాత ఒక సందర్భంలో పత్రి గారు, మన గురువుగారు ఒక విషయం అందరూ ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఒకరి ఇంటికి వచ్చినప్పుడు, నా దగ్గర మంత్రాలు ఉన్నాయి, ఎవరికి కావాలి అని అడిగారు. అందరూ నాకు నాకు అని అన్నారు. ఉన్న ఒక 25 మంది కూర్చొని ఉంటే పక్కన. నా మొహం కలిగి చూశారంటే పక్కన కూర్చొని ఉంటే సారు నాకు వద్దండి అని అన్నా. ఎందుకని మేడం అని అన్నారు. మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే, నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్లేనన్నా. ఆ క్షణాన
వెలకట్టలేని అం దివ్యమైన నాకొక వరం ఇచ్చారండి. నా ఆస్తికి వారసురాలన్నారండి. నా జీవితంలో నాకు మాత్రం అది వెలకట్టలేని అద్భుతమైన వరమండి అది. ఆయన ఆస్తికి వారసురాలిని చేశారంటే అది సామాన్యమైన విషయం కాదండి నా దృష్టిలో. అంతకన్నా పొందిన వాళ్ళు ఉంటే అది గొప్పగా తక్కువ అనిపించవచ్చు. అంతకన్నా ఎక్కువ పొందిన వాడికి. నా స్థాయిలో నేను పొందిన దానికి నా ఆనందం అండి ఇది. ఈ ధ్యానం ద్వారాను మా సారు వచ్చి రానట్లుగా ఉన్నారండి. ఒకరోజు కడతాల్ పిరమిడ్‌కెళ్ళి మేమంతా సర్దుకొని బయటకొచ్చేసామండి. వచ్చేసి సార్‌కి ఎళ్ళొస్తామని చెప్పడానికని వెళ్ళామండి. జస్ట్ మా సార్ అలా దిగారు. మమ్మల్ని బండిలోంచి కూడా దిగొద్దన్నారు లేట్ అయిద్దని. సరే అని హృదయపూర్వకంగా గురుదేవా మేము బయలుదేరుతున్నాం సార్ అని చెప్పనన్నానండి. మా సార్‌ని చేయి పట్టుకొని అలా లాక్కొని వెళ్ళిపోయారండి. సార్ రండి అనని. ఆయన చెప్పులు కూడా వేసుకోనిలేదంట. మా సార్ చెప్పారండి. తర్వాత మాకు ఆ క్షణంలో తెలీదండి. అలా వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకున్నామండి. ఒక్క క్షణం నాకు భయమేసింది. ఏంటి సార్ ఎమ్మడే వెళ్ళిపోతున్నారు మళ్ళీ లేట్ అయిందంటారు అని. పోనీలేదు అనేవాటిలో ఇదొకటని ఒక సాక్షిగా ఉండిపోయానండి. తర్వాత వచ్చి చెప్పారండి. పిరమిడ్ టీవీకి ఒక డైరెక్టర్ గారు తన్ని అనౌన్స్ చేశారని చెప్పారండి. నేనైతే షాక్ అయ్యానండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ గురువు యొక్క అంతరంగంలో ఉన్న ఆలోచనలు ఈ కుటుంబాన్ని మేము నమ్మినందుకు త్రికరణ శుద్ధిగా ఈ ధ్యానంలోకి తనకి ఇవ్వడానికి గల కారణం కానీ ఏదైనా కానీ ఎంత అద్భుతంగా ఇక్కడ కోరితే ఇవ్వడు కదండి. మనందరికీ తెలిసిన విషయమేనండి. కోరకుండా ఉన్న వ్యక్తి తను అని మా శ్రీవారని అర్థమైందండి. నేను ఎప్పుడు కోరుకోలేదండి. ఏవి కూడా మాకు అటువంటి ఆలోచనలు ఏమీ లేవండి. కానీ ఇచ్చిన తర్వాత వరం అడగకుండా ఉంటే వరము, అడిగితే ఇచ్చేది గోరంతా, అడగకపోతే కొండంత అని అంటారు. మనం ఎప్పుడు పుస్తకాల్లో విన్నామండి ప్రవచనాల్లో. మన గురువు కొండంత దాన్ని మాకిచ్చారండి. అడగకుండా ఉంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనిపించిందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది గొప్పల కోసం కాదండి. ఏ పుస్తకాల్లో అంటారండి. అక్కడ అంటే వాడు రాసిన వాడికి తెలీదండి. ఆడేదో చెప్పాడు. ఆ పుస్తకంలో రాశారు. ఆ రాసిన వాడు కూడా తెలియదు అని అంటారండి. దాని యొక్క అంతరార్థం ఇదండి. అనేది అవసరం లేదండి ఇక్కడ. రియల్ లైఫ్‌లో అనుభవించిన జ్ఞానాన్ని షేర్ చేస్తున్నామండి ఇక్కడ. మనం అడగకుండా ఉంటే వరాలు ఎలా వస్తాయి అన్న మాటకేనండి. అందరూ పొందాలన్న ఉద్దేశంతో కానండి. ఇది ఎక్కడో ఇది గొప్పల కోసం కాదండి. ఈ అనుభవాన్ని నేను షేర్ చేయడానికి గల కారణం అందరికీ అర్హత ఉంది. ఈ భూమి మీద మనం ఘనంగా లోక కళ్యాణానికి శాంతిగా మనం చేస్తూ ఉంటే మనం ఏది ఊహించినవి జరుగుతాయండి. ఊహించామంటే అది జరగవండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం అదండి. మా పిల్లలందరూ ఛానల్లోకి వచ్చారండి. అన్ని కుటుంబాలు కూడా వచ్చాయి. మా పాపోళ్ళు కూడా లండన్ వెళ్ళారు. లండన్‌లో కూడా మా పెద్ద పాప అక్కడ ధ్యాన ప్రచారాన్ని గురువుగారు మీరు ధ్యానానికి అక్కడికి అక్కడైనా మీ లైఫ్ డిజైనింగ్ అక్కడికి వెళ్ళిపోండి మేడం అని అనటము, మా మనవరాళ్ళు వెళ్ళటము, చెందడం చాలా చాలా అనుభవ జ్ఞానాన్ని మేము పొందామండి. అందరూ కూడాను ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి. మన జీవితంలో అనవసరమైన ఒక పిక్చర్‌కి వెళ్తేనే డబ్బు ఖర్చు పెట్టాలి, డ్రెస్ మెయింటెనెన్స్ చేయాలి, ఎన్నో చేసుకొని ఎన్నో పనులు సర్దుకొని సమకూరుకొని మన ఇంటి తాళాలు వేసి ఎక్కడికి వెళ్ళిపోవాలండి. మినిమం ఎంత లేదన్నా 3 గంటలు పిక్చర్‌కుంటాం. ఒక గంట ముందు ప్రిపేర్ కావాలి. వచ్చిన తర్వాత ఒక గంట ప్రిపేర్ కావాలండి. 5 గంటలు టైం కేటాయిస్తున్నామండి. ఇక్కడ అంత శ్రమ లేకుండా 3 గంటలు గనంగా రోజుకొక్క గంట, అరగంట ధ్యానం అండి, అరగంట బుక్ చదవండి. మినిమం ఎవరి కోసమో కాదండి. డబ్బు అనేది ఉంటేనే కదండి ఏటీఎం కార్డు పెట్టుకొని మనం ఏ ఊరు వెళ్ళినా గీకడానికి వీలయ్యేది. డబ్బు లేకుండా ఏటీఎం కార్డు ఉన్నా అక్కడ బోర్డు ఉన్నా మనకు రాదు కదండి. ఎవరు ఎంత చెప్పినా మన ఆకలి తీరాలంటే మనమే తినాలి కదండి. అందుకు చెప్తున్నానండి ఈ ధ్యాన అనుభవాన్ని నేను. ఎవరికి ఏది తెలియంది కాదండి. అందరికీ అన్నీ తెలిసిందేనండి. కానీ పొందాలి అని అంటే ధ్యానం చెయ్యాలండి. ఎవరు ఎన్ని చెప్పినా ధ్యానం లేనిది ఎవరి వల్ల ఏది కాదండి. డబ్బు ఉంటేనేనండి ఏ మాల్స్‌కి వెళ్ళినా, ఏ షాప్‌కి వెళ్ళినా డబ్బు లేనిది ఏది ఎవరు ఇవ్వరు కదండి. ఎంత తెలిసిన వాళ్ళైనా అది తప్పని కాదండి. మనం ఎవరికైనా ఫ్రీగా ఇచ్చామా? మనం ఎవరైనా ఫ్రీ ఇవ్వలేదనుకుంటానికి. మనకు కావాలని కోరికంటే చిన్న చిన్న వాటికంటే ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు. ఒక బిల్డింగ్ కావాలంటే ఎవరు గిఫ్ట్ ఇవ్వరు కదండి. ఒక బంగారం కావాలంటే గిఫ్ట్ ఎవరు ఇవ్వరు కదండి. ఒక గిఫ్ట్ ఇచ్చారంటే ఏ రేంజ్‌లో మన యొక్క యోగ్యత ఉంటేనే కదండి.
ఆ ఇల్లు తీసుకునే యోగ్యత, ఆ బంగారాలు తీసుకునే యోగ్యత, అర్హతలు వచ్చినాయంటే అది వాళ్ళు కూడా ఆ రేంజ్‌లో ఉన్న యోగ్యతే కదండీ! అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి కూడా ఆ యొక్క యోగ్యతను గతంలో సంపాదించారండి. ఇక్కడ మనకి ధనం ఎట్లా అవసరం బ్రతకటానికి, ఆహారం కూడా ఈ భూమి మీద పండిన పంటండి. దేహానికి ఇదండి. ఆత్మకు ఆనందం కావాలంటే ధ్యానం అండి, బుక్ రీడింగ్ చేయాలండి. ఆ బుక్స్ చదవాలండి. బుక్స్ వల్ల లాభం ఏమిటి అనంటే, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఎంతమంది మహనీయులో మన జీవితం మన మన ప్రయాణంలో ఈ జన్మలోది చూసుకున్నా, ఎన్నిటిని సరిచేసుకుంటూ, ఎంతటిని సమకూర్చుకుంటూ మనం వెళితే ఒక బుక్ రాయగలమండి. ఆళ్ళ జీవిత అనుభవాలని అన్ని జన్మలు మనకు తగ్గుతాయండి. అంత అనుభవ జ్ఞానాన్ని పొందొచ్చండి. బుక్స్ అంటే ఎవరినో బ్రతికించడానికి కాదు, మనం బ్రతకడం కోసమే. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవచ్చండి. ఆహారం వల్ల ఏంటో మనకు అర్థమైంది. ధనం అంటే ఏంటో మనకు అర్థమైంది. మన శరీర పోషణకి భూమి మీద పండిన పంటలను మనకు అర్థమైంది. ఆత్మకు కావాల్సింది ఏంటో అర్థమైంది. మనసుకు కూడాను ఈ శ్వాస గురువు దగ్గర మనసు అనే శిష్యుడిని కూర్చోబెడితే ఇవన్నీ సమకూరుతాయండి. ఈ 2 పట్టుకుంటే మొత్తం మనకు సమకూరుతాయండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పెళ్ళి కావాలంటే తాళిబొట్టు ఒకటే ఉంటే చాలదు కదండీ! బంధువర్గం ఉండాలి. పెళ్లి పందిరేసేవాడు ఉండాలి. మంత్రాలు చెప్పేవాళ్ళు ఉండాలి. మంత్రం చెప్పకపోయినా పక్కన నిలబడి ప్రేమతత్వంతో ఇరుపక్షాల వాళ్ళు ఆనందంగా నవ్వుతూ, గేరింతలు కొడుతూ, చెందుతూ రకరకాల వాళ్ళు ఉండాలి కదండీ! అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోరు కదా కూర్చొని. ఇంతటి అద్భుతమైన దానికి ఎంత ఎంజాయ్‌మెంట్ చేస్తామో, ఈ దేహస్థితిని ఇలా కాపాడుకుంటే మనమే దైవాలని పత్రిగారు చెప్పారు గదండీ! భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు మనకి చెప్పారు కదండీ! దేహమే దేవాలయం అండి. ఒక ధ్యానం చేసినప్పుడేనండి, ఏ స్థాయిలోకి వెళ్ళాలనుకుంటే మనిషి ఆ స్థాయిలోకి వెళ్ళగలరండి. మనం ఏ స్థాయిలో ఆలోచిస్తే ఆ గుణాలే వస్తాయండి. ఆలోచనల వెంట పరిగెత్తకూడదండి. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వచ్చినాయి అనుకున్నప్పుడు, అందుకే మన గురువుగారు అంటారు, శ్వాస గురువు దగ్గర మనసు అనే శిష్యుని కూర్చోబెడితే ఆటోమేటిక్‌గా ఆ సాధన అనేది ఉపయోగపడతదండి. అందరి దగ్గర డబ్బున్న విమానం కొనగలిగిన ఒక్క సెకండ్ ఆపాలి. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రోజున నా దగ్గర మంత్రాలు ఉన్నాయని అన్నారు సారు. అన్నప్పుడు అందరూ నాకు కావాలి, నాకు కావాలని అడిగారు. అప్పుడు గురువుగారు నీకు అక్కర్లేదా మేడం అన్నట్టుగా నా కళ్ళి చూశారు. నాకు అక్కర్లేదు సార్ అన్నాను. ఎందుకని మేడం అని అన్నారు. మీ దగ్గరుంటే నా దగ్గర ఉన్నట్లే, నా దగ్గరుంటే మీ దగ్గర ఉన్నట్లేనన్నాను. అన్నప్పుడు ఆ క్షణానికి గురువుగారు ఏం చెప్పారు అనంటే, ఓకే మేడం, నా ఆస్తికి మీరు ఒక వారసులు అయ్యారు, మీరు ఒక నెంబర్‌గా అని అన్నారు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. గురువు ఆస్తికి వారసులం అయ్యాము అనంటే అది చెప్పరాని ఆనందం అండి. నా స్థాయిలో నాకు అది గొప్పే అనిపించిందండి. అంతకన్నా అనుభవాల్ని ఆ గురువు దగ్గర పొంది ఉన్న వాళ్ళకి ఇది తక్కువ అవ్వచ్చండి. నా స్థాయిలో నాకు ఆనందమేనండి. నాకు గొప్పగానే అనిపించిందండి. గురువుగారి ఆస్తి అంటే ప్రాపంచిక ఆస్తి కాదండి. ఆయన దగ్గర మనకు పంచేది అద్భుతమైన, ఆయన పొందిన ఆయన స్థాయికి మనల్ని తీసుకెళ్ళడానికి అర్హత ఇస్తాడండి. ఏ లోకంలో ఎక్కడైనా ఉన్న విశ్వాత్మ అండి మన గురువుగారు. ఏ లోకంలో నేను ఎక్కడ ఉన్నా నాకు ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు ఇస్తాడని నాకు అర్థమైందండి. అంతటి అనుభవాన్ని, అంతటి ఆనందాన్ని ఈ ధ్యానం ద్వారా నేను పొందానండి. అద్భుతమైనదండి. ధ్యానం వల్ల ఎన్ని మనం చెప్పుకున్నా ఫైనల్ టచింగ్ ఏమిటి అనంటే, ధ్యానం, బుక్కులు చదవడం, చెందడం అవి ఉండాలండి. ఎవరి కోసం మనం చేయట్లేదండి. మన కోసం మనం చేస్తున్నామండి. ఎవరిని బ్రతికించట్లేదండి. మనం బ్రతకటానికండి. తిండి తింటే శరీరం బ్రతుకుద్దండి. మంచి మాటలు వింటే, ధ్యానం చేస్తే మనసు బ్రతుకుద్దండి. అద్భుతమైన ధ్యానం, బుక్ రీడింగ్ అన్నీ కలిపి చేసి, ధ్యాన ప్రచారం చేసి, ధ్యానానికి సంబంధించిన సర్వీస్ చేసినప్పుడు ఆత్మ బ్రతుకయిద్దండి. ఆత్మ బ్రతుకంటే ఏదో కదండి. ఆత్మకి చావు లేదు. బ్రతుకంటే ఏదో కదండి. మనం ఈ వేషధారణ తీసుకుని ఈ భూమి మీదకొచ్చిన ఆత్మ ప్రయాణం అనుభవాలండి. ఆత్మకి అదేనండి కావాల్సింది. మనం ఆత్మ ప్రయాణానికి వచ్చాం. ధ్యానం చేస్తేనే మన లోపల ఉన్న అజ్ఞాన పొరలన్నీ కాలిపోతేనే కదా! జ్ఞానం అనే ఎరుక వస్తే కదా! మనం పొందిన జ్ఞానాన్ని, పంచిన జ్ఞానాన్ని అద్భుతం ఇవన్నీ జరిగేది ఒక పిరమిడ్ ధ్యానంలో మాత్రమే జరుగుతున్నాయండి. ఈ సంస్థలో మన గురువుకు 4 విధాల మనకు అవకాశాలు ఇచ్చారండి.
ధ్యానం చేయటం, ధ్యానం చెప్పడం, ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ గురువులు వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళ గురువు తప్పితే ఎవ్వరూ చెప్పకూడదని సిద్ధాంతాలున్నాయండి. ఇంతవరకు ఏ సంస్థలో లేదండి. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నో సంస్థలు ఈ భూమి మీద ప్రెజెంట్‌లో నడుస్తున్నాయండి. ఈరోజు ధ్యానం చెప్పిన వాడు మరొక పక్కన వస్తే ఒక గంటకైనా సరే ధ్యానం చెప్పొచ్చని ఛాన్స్ ఇచ్చిన గురువు ఈయన తప్పితే మనకెవరు లేరండి. ఎవరు కూడా నేను ఎన్నిటినో టచ్ చేశానండి. మన గురువుగారు ఇచ్చిన అంతకుముందు ఆల్రెడీ నేను సత్సాయి డివైటీగా మారాలనుకున్న టైంలో నాకు ఇది అందిందండి. నేను బాబాగారి మందిరానికి అదంతా పుడపర్తి మేము వెళుతూ ఉంటామండి. షిరిడి బాబా మందిరానికి వెళ్తామండి. మనం షిరిడి వెళ్తామండి. తెలిసిందే తిరుమలకి వెళ్ళేవాళ్ళమే. వైష్ణవాచారాలు తెలిసినవి. అన్ని ఆచారాలు అనుభవంతో ఉన్నయేనండి. కానీ ఇక్కడ చెప్పిన మన గురువుగారు చెప్పినట్టు ఎవ్వరు చెప్పరు, పర్మిషన్ ఇవ్వరండి. నేర్చుకున్నాక గంటకి కాదు, ఒక గంటకి ఎవరైనా వచ్చి ధ్యానం చెబుతావా అంటే చెప్తానికి రెడీ అవుతున్నారండి. ఎవరిస్తారండి? ఎవ్వరు ఇవ్వరండి. ఎవరికి వాడు నా గొప్పే చూడాలనుకుంటారండి మనిషి. కానీ ఈ సంస్థలో ఇచ్చినంత సుఖము, శాంతి, మనోధైర్యము, క్రమశిక్షణ ఎక్కడా రాదండి. నిజానికి నాది కూడా ఎంతో ఉన్నతమైన జన్మ, నాది ఉన్నతమైన ఆత్మని అని నాకు చాలా అనుభవ జ్ఞానంతో చెప్తున్నానండి. నా అదృష్టం అండి. నాకు ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ధ్యానంలోకి ఒక ఆధ్యాత్మిక గురువు కావాలి అని నా లైఫ్‌లో అనుకుంటూ ఉంటేను 20 ఇయర్స్ బ్యాక్‌న దాదాపు నాకు 30 సంవత్సరాల నుంచి కోరిక ఉందండి. ఆ కోరిక గురువు కావాలి అనుకుంటే డబ్బులు తీసుకునే గురువులు నాకు నచ్చరండి. డబ్బులు తీసుకునే గురువులు వాళ్ళకి ఒత్తులొత్తుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళు రాజీ పడే మెంటాలిటీలను గురువులను కూడా కొంతమంది నేను చూశానండి కొన్ని సంస్థల్లో. నాకు నచ్చలేదండి. ఫైనల్‌గా ఆఖరికి 20 సంవత్సరాల బిఫోర్‌నండి నేను అనుకున్నానండి. 99, 90లో ఎప్పుడో నేను మంతన అట్లా డిసైడ్ అయ్యా. సాయి డివైటీ కన్నా మారదాము అని అనుకున్నానండి. కానీ నాకు ఈ జన్మలో పత్రి గారు రావాల్సిన యోగ్యత ఉంది కాబట్టి సత్యసాయి బాబా గారు నేను మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్తే ఆయన తీసుకెళ్ళి షిరిడి బాబా దగ్గర పడేశారండి. సారీ, సత్యసాయి బాబా గారి దగ్గర అనుకునే లోపల ఆయన నాది కాదు అని అంటూ సదానంద యోగి నందవరం ఉందండి. అది అనుకోకుండా మా డ్రైవర్ తీసుకెళ్తే అక్కడికి మేము వెళ్ళామండి. అక్కడ ఆ నందవరంలో ఆ భూమి మీద కాలు పెట్టినప్పుడు నా పెద్ద కూతురు ప్రశాంత్ అనే పాప అండి. తన పెళ్ళయి కూడా అప్పుడు 3 నెలలేనండి. కానీ తను అక్కడ కాలు పెట్టిన వెంటనే ఏదో మేము మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కలిగిందండి. ఏం మిస్ అవుతున్నాం మాకు తెలియదండి. కానీ అక్కడ అమ్మవారు ఉందండి. ఆ అమ్మవారి గుళ్ళోకి మా డ్రైవర్ తీసుకెళ్ళాడు, వచ్చేసాడు, అయిపోయిందండి. ఆ తర్వాత ఆ సదానంద యోగి గారు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. 10 సంవత్సరాలు పట్టిందండి. ఈ ధ్యానం నేను ఆ కాలు పెట్టి వచ్చిన వెంటనే సంవత్సరం లోపల నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ జరిగిందండి. కానీ నా థాట్ మాత్రం నాకు మరణం వద్దు, నా బాధ్యత ఉంది, నా చిన్న కూతురు పెళ్లి చేయాలని. నేను పెళ్లి చేసేంతవరకు నేను రానని డిసైడ్ అయిపోయానండి. కోమాలోకి వెళ్ళిపోయేదనుకున్న నా థాట్ పవర్తో నేను బ్రతికానండి. అప్పుడు నేను ధ్యానంలోకి రాలేదండి. మా చిన్న పాప పెళ్ళైన తర్వాత వెంటనే కూడా జరగకూడదని సృష్టికి నేను చెప్పుకున్నానండి. ఆ భగవంతుడికి తర్వాత నేను అనుకున్నానండి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు కృష్ణ పరమాత్ముడు అంటే చాలా ప్రాణం అండి. ఎంతమంది ఎన్ని పూజలు చేసినా నాకు కృష్ణుడే ప్రాణం అండి. నేను వైష్ణవాచారంగా ఉండటం కానీ, చెందడం కానీ, గోదాదేవికి పూజలు చేయటం కానీ, ధనుర్మాసాలు చేయటం, ఇవన్నీ కూడా కృష్ణుడంటే నాకు ప్రాణంగా ఉండదండి. కృష్ణాష్టమికి అన్నీ కూడా చేయటాలు అవన్నీ ఉండేయండి. అప్పుడు ఆ మంతన ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ మంతన పత్రి గారి దగ్గరికి ఆ సదానంద యోగి గారు నన్ను పంపించడం అనేది ఆ టీవీలోనే చూపించారండి. నేను డైరెక్ట్గా కూడా కలిసింది లేదండి. ఆ సదానంద యోగి యొక్క వైబ్రేషన్స్ టచ్ అయిన తర్వాత ఆ జన్మతో నాది అంతరించిపోయిందండి. కొత్త జన్మ అని నాకు అర్థమైందండి. శరీరం ఇదే ఉంటుందండి, అది కొత్త జన్మతో సమానమేనండి. ప్రాపంచిక భాషలో మనం కూడా చెప్తూ ఉంటారు, మళ్ళీ జన్మెత్తారా జబ్బొస్తే అని అంటుంటారు. అలాగే నా జీవితంలో జరిగిందండి. అప్పటి నుంచి నా జీవితం టర్నింగ్ పాయింట్స్ అనేది ధ్యానంలో దినదినాభివృద్ధిగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా పట్టు వదలని విక్రమార్కుడిని అని నా అంతరంగానే నేను చెప్పుకుంటానండి. ఈ ధ్యానాన్ని వదలను అనుకునేదాన్ని. ఒకసారి గురువుగారు కూడా పరీక్ష పెట్టారండి. ఒకరోజు ఒక చోటకు వెళితే భోజనం వడ్డిస్తున్నప్పుడు పెరుగు ఉంచుతున్నప్పుడు బుద్ధి లేదా అని తిట్టారండి. 16 సంవత్సరాలు నాడు ఇప్పటికి నేను అనుకున్నాను, గురుదేవా
కాలేజీకెళ్ళినప్పుడు, హై స్కూల్‌కెళ్ళినా, ఎక్కడ ఎవరు తిట్టినా ఆ కాలేజీని వదలం కదా! తల్లిదండ్రులు తిడుతున్నారు వదలం కదా! మిమ్మల్ని నేను వదలను. ఈ జన్మకి మీరే నాకు గురువు అని త్రికరణ శుద్ధిగా అనుకోంగానే సార్ తింటూ చిరునవ్వు నవ్వుతూ తలెత్తి, "రండి మేడం" అనని కూర్చోమని అలా ప్రేమగా పలకరించారండి. నాకది పరీక్ష అని నాకు తెలుసుకున్నానండి. ఏ జన్మ పుణ్యఫలమో గాని. ఆ పరీక్షను నేను అంగీకరించినందుకు ఇంకా అద్భుతంగా నా జీవితంలో అనుభవాలు పెరిగినాయండి. సమస్యలు కూడా పెరిగినాయండి. సమస్యల గురించి పట్టించుకోకుండా, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ ధ్యానానికి అంకితం అయ్యి, ఆ బుక్స్‌కి అంకితం అయ్యి, ఆ క్లాసులకి అంకితం అయ్యి, కుటుంబంలో అందరూ కూడా ధ్యానులు కావాలని ధ్యానం చేశామండి. మా పాపలిద్దరూ నేను ఒకే టైంలో ముగ్గురం కూర్చొని మా సార్ రావాలని చాలా కష్టపడి మేము ధ్యానం చేసిన తర్వాత తను ఈ రోజున అంత అద్భుతంగా వచ్చి చాలా బాగా తను కూడా సర్వీస్ చేస్తున్నారండి. పిరమిడ్ సర్వీస్‌కనేది గతంలో 10 ఏళ్ల క్రితం అయితే మాత్రం దా చందాలవన్నీ ఇచ్చేవాళ్ళండి. కానీ ఈ రోజున మాత్రం దీంట్లో అంకిత భావంగా తను కూడా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. జీవితంలో రకరకాల అనుభవాలండి. ప్రతిదీ కూడాను ఆనందమేనండి. గతంలో ఒక మాట ఎవరన్నా అన్నారు అనంటే దుఃఖం పడతామండి. ఎందుకుగాని అనిపించుకోవాలి నా తప్పేముందని ఏదో క్వెషన్ మార్క్ వేసుకుంటామండి. ఇప్పుడు క్వెషన్ మార్క్ ఏమని వేసుకుంటున్నాం మన గురువుగారు ఇచ్చిన జ్ఞానం వల్ల హమ్మయ్య! ఏ జన్మలో ఎవరినేమన్నాం ఈ కర్మ ఇంతటితో అంతరించిపోయింది. నన్నన్నారని ఆనందంగా నవ్వుకునే స్థితికి ఎదిగామండి. కోట్లు పెట్టిన కాలేజీల్లో కూడా ఇంత జ్ఞానం రాదండి. ఇంత అద్భుతమైన ఆనందం రాదండి. ఇంత ప్రశాంతత ఎవరికీ రాదండి. అది అట్లా అని చదువులు మానేయమని కాదండి. చదువులో ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలండి, అవగాహన ఉండాలి, ఎదుటివాడిని గౌరవించటం అనేది కూడా నేర్చుకోవాలండి. అక్కడ డబ్బు మీదతో గౌరవిస్తున్నారు. ఒక పేషెంట్‌గా వస్తే డాక్టర్‌ని ఒక పేషెంట్ హమ్మయ్య! లైఫ్ సరిపెడదామా, కొంతకాలం సరిపెడదామని డబ్బు మీద ఆశతో గౌరవిస్తున్నారండి. ఒక లాయర్ దగ్గరికి పోయినంతే ఏ ప్రొఫెషనల్‌కి వెళ్ళినా ధనంతో కంపారిజింగ్ చేసుకొని గౌరవిస్తున్నారండి. కానీ ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు ఎక్కడెక్కడ పుట్టున్న వాళ్ళని ఈరోజు జూమ్ క్లాసుల వల్ల ఎంత ఆప్యాయతగానో ఎవరు వచ్చిన ఇళ్ళకి ఎంతో ఆప్యాయతంగా, రెస్పెక్ట్‌గా, ఎంతో ప్రేమతత్వంతో ఒకరి మధ్యన ఒకరిది ఆ గురువు యొక్క ఆశీర్వాదంతో, ఆ గురువు చెప్పిన క్రమశిక్షణ, ప్రేమతత్వాలతో వచ్చినాయండి. ఇక్కడ ధనంతో ముడిపెట్టి ఎవడో ఏదో లాభపడతామని ఆశించి ఒకరి మధ్యన ప్రేమ కాదండి. రియల్ ప్రేమ, ఆత్మ ప్రేమ అండి ఇది. శరీర బాంధవ్యాలతో ఉండే ప్రేమ పరిమితంగా ఉండదండి. ఆత్మ ప్రేమ అందరినీ సమానతత్వంతో చూడగలిగే శక్తి వస్తుందండి. అది ఇక్కడ డిఫరెంట్ అండి. ఆత్మతో ఇప్పుడు మనకు చూడండి మనస్ఫూర్తిగా మాట్లాడండి అనంట్లా అంటే అక్కడ అబద్ధం ఆడేవాళ్ళమనే కదా ఎదుటివాడిని అడుగుతున్నాము అనంటే. ఇంకోళ్ళు మనల్ని అడిగినా అంతే కదా, అడగకపోయినా మనసులో అయినా అనుకుంటారు కదండి. ఇక్కడ ధ్యానం వల్ల డిఫరెంట్ అది. అంత ఆత్మబంధులే అంత ప్రేమతత్వంతో విరాజిల్లుతామండి. ఈ పిఎంసికి కూడానండి ఈ రోజున చక్కగా షేర్లు కూడా అందరూ పిఎంసికి అందరూ కూడాను అద్భుతంగా సర్వీస్ చేస్తున్న అందరికీ కూడా ఆ టీమ్ మొత్తానికి కృతజ్ఞత అండి. సృష్టికి కానీ, ఈ ఛానల్ ఇచ్చిన వాళ్ళకి కానీ, మన పిరమిడ్ మాస్టర్లు కానీ ఎంత అద్భుతంగా ఒకరికొకరు ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నామండి. ఈ ధ్యానం ద్వారా నేను అనేక లోకాల్ని దర్శించానండి, చెందానండి. కానీ ఎక్కడో తెలియని వెలితిగా ఈ రోజున జూమ్ క్లాస్‌లో వింటుంటున్నప్పుడు ఒక విధమైన బాధేసిందండి నాకు. ఇంతమంది ఇంత సర్వీస్ చేస్తున్నారు. అసలు నేనేం పొందాను ఒక క్వెషన్ మార్క్ వచ్చిందండి. పత్రి గారు నా గురువుగారు మక్కాసిలో నన్ను బుక్ రాయమన్నారండి. రాయమన్నప్పుడు గురువుగారు ఏమన్నారని నేనన్నాను, "సార్ మీ ఆశీర్వాదంతో రాస్తాను సార్" అనంటే, "నా బుక్ నేను రాసుకుంటాను మేడం" అనన్నారు. "సారీ సార్ అర్థమైంది నేనే రాస్తాను సార్ నా బుక్ నా అనుభవాల్ని" అనన్నా. అప్పుడు గురువుగారితో నేనన్నాను, "రాళ్ళని రత్నాలు చేస్తారంటే" గురువుగారు ఒకటే సందేశం ఇచ్చారు. "రత్నాలని నేను ఏరుకున్నాను మేడం, రాళ్ళని నేను రత్నాలు తయారు చేయలేదు మేడం" అని అన్నారు. అప్పుడు అద్భుతమైన ఆనందం వేసిందండి. మనం రత్నాలమా? రత్నం అనేది మనం మర్చిపోయామా? మన లోపలే ఉంది కదా ఆ రత్నం అనేది. ఆ రత్నానికి ఎన్ని కోణాలతో ఘనంగా పాలిష్ పెడితే అంత అద్భుతంగా దాని విలువ పెరుగుద్దండి. ఒక డైమండ్‌కి అనేదానికి. అలాగే మనం కూడా ఒక డైమండ్. మనం ఎన్ని కోణాలతో దాన్ని పాలిష్ పెడితే ఎంత విలువ పెరుగుతుందో, మన జ్ఞాన సంపద పెరిగితే అంత బావుంటదండి. ఇక్కడ ఆ జూమ్ క్లాస్‌లో వింటున్నప్పుడు, చెందుతున్నప్పుడు మన పత్రి సారు థర్డ్ ఐ ఓపెన్ మాస్తానంటే చాలా ఆనందం వేసిందండి. నేననుకున్నాను ఒకప్పుడు ఏముంది పెద్ద గొప్ప అందరూ చూసేదే కదా అని నేను అనుకున్నానండి.
ఆహా! థర్డ్ ఐ ఓపెన్ మాస్టర్ అంటే ఇలానా అన్నీ దర్శించడమా అని నేను తెలుసుకున్నానండి. నేను చూసాను ఏదో అనుకున్నానండి. చాలా అనుభవాలను చూసానండి. ఒక గణపతి మాస్టరే కాదు, ఒక అమ్మవార్లే కాదు, ఈ భూమి మీద ఆ శక్తి దేవతలు వచ్చి ఏమేం చేస్తుంది అవన్నీ గూడా దర్శించానండి. ఎన్నో దర్శనాలు చేశానండి. కానీ నేను తెలియకుండా ఒక మాట మాట్లాడేదాన్నండి. పటం చూస్తే రిప్లై ఇవ్వదు కదా! మనిషితో మాట్లాడితే కదా రిప్లై ఇచ్చేది. పటాల దగ్గర పెట్టి మనం మాట్లాడటం కాదు. ధ్యానం చేస్తే మన లోపలే మన అంతరంగంలోనే సమాధానాలొస్తాయనంటారు. అనంటే మూడో కన్నొస్తుంటే ఇవన్నీ గూడాను నమరేసుకుంటూ ఉండే అద్భుతమైన ఆనందం వేస్తుందండి. నిజానికి మనం పుస్తకాల్లో చూసినప్పుడు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఋషి బొమ్మ చూస్తే నాకెంతో ఇంట్రెస్ట్ అండి. అబ్బా! ఋషులు భలే ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఉండదు కదా! వీళ్ళు ఎక్కడుంటారో, ఎక్కడ చెందుతారో అని ఎంత ఆతృతోనండి. 40 ఏళ్ల క్రితం అప్పుడు పుస్తకాలు ఋషి అనే పదానికి ఋషి బొమ్మ ఏసేవాళ్ళు కదండీ. ఇల్లంటే ఇల్లు బొమ్మని అలా అన్ని బొమ్మలు వేసి చూపించి మనకు అక్షరాలు 54 అక్షరాలకి 54 బొమ్మలుండేయండి. అంత అద్భుతంగా ఆ రోజుల్లో అంత బావుండేదండి. అప్పుడు నాకనుకున్న కోరిక ఈ జన్మలో ఇప్పుడు నాకు త్రినేత్రం తెరవబడింది, చెందింది అనే అద్భుతమైన ఆనందంగా చాలా ఆనందం వేసిందండి. డబ్బు సంపాదించినా మనం ఇక్కడ ఇడిచిపెట్టిపోతామండి. ఎవ్వరికి కూడాను ఇక్కడ భూమి మీద నేననే కాదు ఇంకొకళ్ళని కాదండి. అందరికీ తెలిసిందండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్‌ని గమనించండి. భూమి మీద సంపాదించినదంతా భూమి మీద ఇడిచిపెట్టిపోవాలండి. జ్ఞానం సంపాదించిన జ్ఞానాన్ని కూడా అందరికీ పంచిపోతామండి. ఇక్కడి నుంచి ఏది తీసుకెళ్ళేది లేదండి. అవన్నీ మనకు తెలిసినయి యాక్షన్ చేయడానికి వచ్చామండి మనం. అక్కడికెళ్ళాక పిక్చర్ ఏసుకొని చూస్తాం మళ్ళీ మనం. ఇంకో జన్మ తీసుకుంటానికి. అందువల్ల పంచిపోయే వాటి మీద ఆతృత, ఆందోళన పడుతున్నామండి. అలాని వదిలేయమని కాదండి. ధనాన్ని ఇలాని పట్టుపట్టమని కాదు. ఎక్కడ పట్టుపట్టాలో, ఎక్కడ వదలాలో, ఎక్కడ చెందాలో తెలుసుకోవటమే జ్ఞానం అండి. అన్నిటిని వదలమని కాదు. యాక్షన్ చేయడానికి ఈడకొచ్చాం. ఈ యాక్షన్ ఫెయిల్ కాకూడదు. అజ్ఞానంతో నేను మంచి అనిపించుకొని స్వార్థంతో చేయకూడదు. స్వార్థం ఉండకూడదండి. మంచి అనిపించుకోవడమే స్వార్థం. చెయ్యాల్సిన యాక్షన్ చెయ్యాలి పర్ఫెక్ట్‌గా. ఈ లైఫ్ కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు. జ్ఞానంతో యాక్షన్ చేయాలి. బుద్ధితో యాక్షన్ చేయాలి. సమయస్ఫూర్తితో నడుచుకుంటూ యాక్షన్ చేయాలి. అంతేగాని సహజ మనిషి ధ్యానం చేయని వాడు చేసే యాక్షన్ చేస్తే ఫెయిల్యూర్ అవుతాం. అది ఫెయిల్యూర్ కాకూడదు మన పిక్చర్. మన లైఫ్ అద్భుతమైన ఆనందము అలా ఉండాలంటే పైకి మాట్లాడాలండి. నేను మాట్లాడనంటే కుదరదు. ఒక పిక్చర్ తీస్తున్నారు, ఒక సీరియల్ తీస్తున్నారు, వాళ్ళు నటిస్తున్నారు. డైలాగ్ కరెక్ట్‌గా చెప్తే చిచి ఈ యాక్టర్ వీడి చేతకాలేదు వీడిని పెట్టారు దండగా వీడి బదులు ఇంకోడిని పెడితే బాగుండేది అని మనం తీర్పు చేస్తాం. అక్కడ మన భాగస్థలమా? లేదు. ఓన్లీ ఒక టికెట్ కొని ఒక 3 అవర్స్ చూడటానికి ఉన్న పర్మిషన్ ఉన్న వ్యక్తులమే జడ్జిమెంట్ చేస్తున్నాం. అలాగే మనల్ని కూడా పైనున్న లోకవాసులు జడ్జిమెంట్ చేస్తారు. నువ్వు ఇలా నటించలేదు, కరెక్ట్‌గా చేయలేదని అంటారండి. అందుకని ఇక్కడ కూడా మనం కరెక్ట్‌గా చేయాలి. మనకు అందుకే గురువుగారు చెప్తారు. అక్కడ మనల్ని చూసి ఇక్కడ మనల్ని ఎంతో ఆనందపడుతున్నారన్నారు. అప్పుడైనా మనం జ్ఞానంతో ఆలోచించాలి కదండీ. ఇది లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోవాల్సిన విషయం అండి మనం. మంచి అనిపించుకొని స్వార్థం ఉన్న వ్యక్తి ఎప్పుడు సుఖపడరండి. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి సుఖం ఉండదు. వాళ్ళు సుఖపడరు. ఇంకొకళ్ళని సుఖపడనియ్యరండి. జీవితంలో మనం తెలుసుకోవాల్సింది. మంచి అనే స్వార్థంతో వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఏం చేయించుతారో తెలీదండి. దాన్ని స్వార్థం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దానికి ఏ బిరుదైనా పెట్టుకోండి. ఆ బిరుదుతో నాకు సంబంధం లేదండి. దాన్ని బిరుదు అంటారో, దాని గుణాన్ని అంటారో అక్కడ కరెక్ట్ కాదది. కరెక్ట్‌గా ఉండటం అంటేనే మనం ఈ జన్మలో వీటి వరకు నటించాలి. కుటుంబ వ్యవస్థలో ఉన్న వాటిని ప్రాపంచిక జీవితంలో ఉండే నటించాలి. మనం ధ్యానం చేస్తాం, మనం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని వదిలేయకూడదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో నేర్చుకోవడమే. ఎదుటివాడికి ఒక్కటే గుర్తండి. ఎదుటివాడి జ్ఞానాన్ని అందుకునే స్థితిలో మనం పెరగాలి. మన జ్ఞానం అందుకునేవాడు ఎదుటివాడి స్థితిలో ఉందో లేదో తెలీదు. అందుకని మనం కూడాను కొంచెం ఇక్కడ సంకల్పం చేయొచ్చండి. ఏమని? పరమాత్మ నా లోపల ఉన్న దివ్య చైతన్య శక్తి కృతజ్ఞతలు. ఎదుటివాడి జ్ఞానాన్ని అందుకునే స్థితి నాకు కావాలి. నా జ్ఞానాన్ని ఎదుటివాడు జ్ఞానంతో ఆలోచించే స్థితిలో వాడు ఉండాలని కోరుకోవాలండి. తప్పు కాదండి. వాళ్ళు జ్ఞానాన్ని ఎదుగుతున్నారనే కదా మన కోరిక వల్ల. మనల్ని వాడిని అపరాధంగా మనం భావించలేదండి. వాళ్ళు కూడా ఎదగాలనే కోరిక.
ఎక్కడ చూసినా మనం ఎప్పుడు కూడా జాని ఏ కోణాన్ని చూసినా ఎదుటివారికి సుఖం, మనకి ఆనందం. సుఖం అంటే ఏదో కాదండి. నిజానికి సుఖానికి అర్థం కూడా తెలీదండి. ఒక పట్టుపరుపు లాంటి పెద్ద కాస్ట్లీ మంచం వేసుకుంటాడు. వాడు సంతృప్తిగా నిద్రపోతున్నాడా? లేదండి. తెల్లారితే బిజినెస్ ఏందో, ఉద్యోగం అంటే ఏందో, నా వ్యాపారం ఏంటో, నా పరిస్థితి ఏంటో, నేను పక్కవాడికి ఎలా నేను ఉన్న ఆ ప్రొఫెషనల్లో ఆ వర్కర్లకి అంత టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇంత పెట్టుబడి పెట్టాను ఏంటని టెన్షన్ టెన్షన్ టెన్షన్. నా నా ప్రొఫెషన్లో ఏమైపోద్దని భయం భయం భయం. ఎంత ఖరీదు గలదుంటే ఏముందండి? ఎంత ఖరీదు గల ఇల్లున్నా, ఎంత ఖరీదు గల ఫర్నిచర్ ఉన్నా సుఖం లేదండి. చాప మీద పడుకున్న ఒక సన్యాసి కానీ, ఒక యోగి కానీ ఆనందంగా నవ్వుతాడండి. ఇక్కడ ఒక చిన్న కథ అండి. ఒకసారి ఒక చిన్న కథ ఉందండి. ఒక సన్యాసి వచ్చాడండి ఒక ఊళ్ళోకి. అందరూ ఆ సన్యాసి ఏమి తీసుకోడు, మంచోడు మంచోడు అని అందరూ పొగుడుతున్నారంట. అంత మంచోడు అని ఒక రాజు, ఒక జమీందారు వెళ్ళాడంట. ఆ జమీందారు అంటాడంట, నేను గొప్పవాడిని. ఆ రాజు అంటాడంట, నేను గొప్పవాడిని అనుకుని ఆ రాజు చెప్తాడు, నేను తీసుకెళ్ళి ఇస్తే ఎందుకు తీసుకోవడం, నేను చూస్తానని వెళ్తాడండి. ఆయనకి పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు, వస్త్రాలు, నగలు అన్నీ ఇస్తాడండి. అన్నీ ఇస్తే తీసుకుంటాడు. అప్పటికి ఆయనకి అమ్మయ్యా నేను గెలిచా 50%, ఇంకా కొరవే ఉందా అని ఆలోచనలో పడతాడు. ఆయన అలంకరించుకుంటాడు, చెందుతాడు. నా గొప్పతనం అని చూపించాలని ఆ రాజు ఏం చేస్తాడంటే 4 వీధుల్లో తిప్పుతానంటాడండి ఆ యోగిని, ఆ మహనీయుడిని. ఆయన యోగి తిరుగుతాడండి, చక్కగా 4 వీధులు తిరుగుతాడు. వీడు సైకిల్ చేస్తుంటాడు పక్కనోడికి, చూసారా నేను ఇచ్చాను కట్టుకున్నాడు. వీడు ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. ఆ తర్వాత చక్కగా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ పట్టు పీతాంబరాలు, ఆ నగలు అన్నీ తీసి పక్కన పడేస్తాడు. తను కట్టుకున్న ఆ యొక్క నూలు వస్త్రాన్ని కట్టుకుని ఆయన కూర్చుంటాడండి. అప్పుడు ఆయన కొచ్చినేస్తాడండి ఈ రాజుగారు. ఏమని, మీరు కట్టుకున్నారు కదండి, అందరూ ఏంటండి ఇలా అన్నారు అని అన్నారు. అంటే ఆ మంతనప్పుడు ఆ యోగి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు, నాయనా నువ్వు ఈ ఊరికి రాజువి, నిన్ను నేను అవమానిస్తే బాగుండదు. నీ తృప్తి కోసం నేను కట్టుకున్నా, నీ కోసం నటించా, అయిపోయింది ఆ నటన, అవన్నీ అక్కడ పక్కన పడేసా. నా ధర్మం నేను ఇప్పుడు కూర్చున్నాను నాయన అని చెప్పాడు. అప్పుడు కళ్ళు తెరుస్తాడు ఆ రాజు. అహంకారం మొత్తం కుంగిపోతుంది. అప్పుడు కుంగిపోయి తన మనసుకు తను చేసిన తప్పు, తను చేసిన ఆలోచనని, ఎదుటివాడి జ్ఞానాన్ని అందుకోలేకపోతే, ధనం అనే అహంకారంతో ఉంటే ఇలా కోల్పోతారా అని ఆ రాజుకు రియలైజ్ అయ్యి అప్పుడు తన కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఆశ్రమంలో ఆ గదిలోంచి బయటకు వస్తారు. అప్పుడు ఇతను సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉన్న జ్ఞానం వచ్చింది కాబట్టి జ్ఞానాన్ని జ్ఞానంగానే పరిచయం చేశాడు. నా అజ్ఞానంతో ఇతన్ని నేను ఇలా అనుకున్నాను, ఆయన చెప్పిన సందేశం వల్ల నేను అద్భుతమైన జ్ఞానాన్ని పొందాను, అది యాక్షన్ నా కోసం చేశానన్నాడు. తన కర్తవ్యం, తన ధర్మం, తన యొక్క జీవిత లక్ష్యాన్ని మార్చుకోకుండా ఎలా ఉండాలో నాకు జ్ఞానాన్ని బోధించాడు. నా అహంకారం దిగిపోయిందని ఆ రాజు జనులందరికీ చెప్పాడండి. అప్పటి వరకు జనులందరికీ కూడాను రకరకాలుగా ఆ యోగిని గురించి ఆలోచనలు చేశారండి. ఒక యోగితో ఎప్పుడు కూడాను పెట్టుకోకూడదండి. యోగి స్థాయిలో మనం ఉంటేనే కదండి మనం మాట్లాడే అర్హత. లేదు కదండి. అర్హత లేని వాళ్ళు మాట్లాడితే సమాధానాలు కరెక్ట్గా రావండి. ఇక్కడ జనానికి జ్ఞానోదయం అయింది, ఒక మనిషిని ఎలా ఆలోచించాలని. మరొకటి, ఒక రాజు వల్ల అందరికీ కూడా అద్భుతమైన జ్ఞానం అందిందండి. అప్పుడు శ్రమ లేకుండా ఇంతమందికి ఆ యోగీశ్వరుడు ఎంత జ్ఞానాన్ని అందించాడండి. అదేనండి ధ్యానుల యొక్క గొప్పతనం అండి. ధ్యానం చేస్తే జ్ఞానాన్ని అందిస్తామండి, అందరికీ ఆనందం కలిగిస్తారండి. చిన్న పనితో ఎంత అద్భుతమైన జ్ఞానం అందిందండి. అలాగే వేషధారణని చూసి ఎప్పుడు అంచనాలు వేయొద్దండి. నేను చెప్పిన కారణం, ఈ కథకున్నది సంబంధం ఏమిటి అంటే, వేషధారణని చూసి చెప్పే మాటల అనుభవాలకి పొంతన లేదని ఎప్పుడు ఎస్టిమేషన్ ఎవరు వేయబాకండి. నోరిప్పి మాట్లాడినప్పుడు మన దగ్గర అర్హత లేని వాళ్ళం ఎదుటి వారిని ఎప్పుడు క్వశ్చన్ వేయకూడదండి. చేతనైతే మనం కూడా ఎదగడానికి పోటీ పడాలి. అహంకారం పోటీ కాదండి, ఇది ధ్యానం కూడా పోటీనే, తప్పేం కాదండి. నేను జ్ఞానాన్ని పొందాలి,
నేను ఆనందంగా ఉండాలి, 10 మందికి ఆనందాన్ని పంచాలి, 10 మందికి జ్ఞానాన్ని పంచాలి అనే ఎరుక రావాలండి. అది పోటీ, తప్పేం కాదండి. అది ఎంత శ్రమ పడితే వస్తదండి. ఊరికే ఆషామాషీగా వచ్చేదా? డబ్బులు పెడితే వచ్చేదా? షాపుల్లో దొరికేదా? గురువులేమన్నా డబ్బు పెడితే ఇస్తానండి ఇచ్చే గురువులా మన గురువులేమన్నా? లేకుండా మన అంతరాత్మగనంగా మనకేమన్నా ఇస్తదా? ఆషామాషీ ఇవ్వదండి. ప్రతి కణానికి కూడా మన యొక్క ఇల్లు కట్టడానికి సముద్రం ముందు ఉన్న ఇసక పనికిరాదండి. అది ఫ్రీగా ఇచ్చిన. ఒక్క నది ముందు ఉన్న ఆ మంచినీటితో వచ్చిన ఇసకన మాత్రమే ఇల్లు కట్టడానికి ఉపయోగపడుద్దండి. అలాగే మన దేహం అనే దేవాలయాన్ని అణువులతో, ఎన్ని అణువులతో, కొన్ని కోటాను కోట్ల అణువులతో తయారైన దేహం అండి ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని చులకన చేయక్కర్లేదండి. దేహమే దేవాలయం అని ఎందుకన్నారు? ఒక దేవాలయంలో ఉంటే ఒక దేవతామూర్తి ఉంటుందండి. ఈ దేవాలయంలో ఎంతమంది దేవతలు ఉన్నారు? ఒక్కొక్క అవయవం ఒక్కొక్క దేవతామూర్తులండి. అందుకని దేహాన్ని కూడా చులకన చేయకూడదండి. మన గురువుగారు అద్భుతంగా అజ్ఞానంగా మాట్లాడనీయరండి. అసలు ఎంత సున్నితంగా చెప్తున్నారండి. ఐ యామ్ బాడీ అని చెప్పమంటారు. నేను దేహం అని అంటారు. బాడీ అంటే దేహమే కదా! ఆ దేహాన్ని ఎలా గౌరవంగా చెప్పుకోమన్నారండి. దేహాన్ని చులకన చేస్తే ఏమవుతుందో తెలుసు కదండి. మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసండి. కొత్త వాళ్ళకి తెలియదు కదా పాపం. జానం పాపం అనకూడదు, సారీ అండి. పాపం అనే పదాన్ని వాడకూడదు, మన గురువుగారు చెప్పారు కదండి. అందుకని సారీ చెప్తున్నాను. ఆ దేహాన్ని అవమానించిన దేహంలోని మన అజ్ఞానమైన ఆలోచనల వల్ల నుండి అనారోగ్యాలకు మూల కారణం అండి. ఆ ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఆ దేహం అనే దేవాలయానికి అనారోగ్యాలు పుట్టగా చేయకూడదండి. అనారోగ్యాల మూల కారణం మన యొక్క ఆలోచన భావనలేనండి. ఆ భావనల వల్ల మనకి ఇదవుతుందండి. మనం ఎప్పుడైనా ఒక క్షణం గమనించి చూడండి, ఎవరినన్నా ఒకసారి తిట్టి చూడండి. మన హ్యాండ్స్ ఉంటాయండి, ఇలా రుద్దండి ఒక్కసారి ఎవరినైనా తిట్టి, మన వేళ్ళు మొత్తం పగుళ్ళు పాసిపోతాయండి. ఎవరినైనా ప్రేమగా, ఆనందంగా, మనల్ని మనం కూడా ఒక డ్రెస్ చేసుకున్నప్పుడు, చెందినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాం కదండి. మనిషి జీవితంలో ఏదున్నా లేకపోయినా ఒక ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడైనా ఆనందంగా ఉంటాం కదండి కనీసం. అది లేనివాడు ఎవడు లేరు కదా. ఆనందంగా ఉన్నప్పుడు మన హ్యాండ్స్ని చూడండి ఎంత స్మూత్గా వస్తాయనండి. ఇదంతా ట్రైనింగ్ అవ్వచ్చండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ షట్చక్రాల మీద మన పిరమిడ్ కూడా ఎన్నో రకాల బోధనలు చేస్తున్నారండి. ఏ చక్రంలో బ్లాక్స్ ఉంటే ఎట్లా అవుతారని. ఈ యొక్క మన ఫింగర్స్లో ఉండేది ఈ బొటిని వేల ఇక్కడ ఈ కణం ఎంతవరకు ఉండేది, ఈ గణుపు చూడండి, ఇది ఒక శివలింగం అండి. మనకి 10 శివలింగాలు ఉన్నాయండి, 10 వేళ్ళకి కూడాను. ఆ శివలింగాలు అనేదానికి మన ఎనర్జీలో షట్చక్రాలకి ఇవి ప్రేమగా, మనశ్శాంతిగా, ఆనందంగా, ఎప్పుడు మనం బుక్స్ చదువుతూ మంచి విషయాలు వింటూ ఉన్నప్పుడు, చెందినప్పుడు చక్కగా నునుపుగా ఉంటాయండి. ఎందుకంటే మీకు ఇక్కడ నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరు ట్రైల్ వేసుకుంటారని చెప్తున్నానండి. ఈ ఫింగర్స్లో పగుళ్ళు వచ్చినంటే మన షట్చక్రాల్లో ఏ ఏళ్ళకి ఏ పగుళ్ళు వస్తే ఆ యొక్క చక్రాల్లో బ్లాక్స్ అంటారు. మనకు అదే ఎనర్జీ బ్లాక్ అయిందని అంటారు. అన్నీ అవేనండి. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదండి. నా అనుభవాన్ని షేర్ చేశానండి. ఆ ఏళ్ళు పగిలిపోయినండి ఒక్కదానికి. ఇది మూలాధార చక్రానికి, ఇది స్వాతిష్టానికి, మణిపూర్వక, అనాహత, విశుద్ధ, అన్నీ ఈ చక్రాలు మొత్తం మనకు వస్తాయండి, లెఫ్ట్ అండ్ రైట్స్. ఆ శివలింగాలండి, అక్కడ ఎనర్జీలు ఉన్నాయండి. మనం ఎందుకంటే శివుడు శివుడు అనుకున్నాం, ఆకారం లేదు కదండి. అలాగే మనకి భగవంతుడు ఎక్కడో లేడండి, మన చేతులే. మనం అనుకుంటాం చూడండి, వాళ్ళ చేతికుండా తిండి తిన్నాం చాలా బాగుంది, వాళ్ళ చేతికుండా డబ్బు ఇచ్చారు చాలా బాగుంది అని అంటారు. తెలియకుండా కూడా ధ్యానం చేయకపోయినా మన లోపల ఉన్న దైవశక్తి అండి ఇదంతా మాట్లాడిస్తుంది. మనం ఎంత గొప్పవాళ్ళమని ఆలోచించండి, అహంకారంతో కాదు. ఈ దేహం అనే దేవాలయం గొప్పదనాన్ని ఆలోచించండి. ఈ దేహం అనే దేవాలయాన్ని చులకం చేయపాకండి, రోగిష్టిపాలు చేయొద్దండి. మనం ఆనందంగా ఉందామండి. ఎప్పుడో ఎవరికో ఇచ్చిపోయే ధనం కోసం ఆతృత పడద్దు. నేను అట్లని వదిలిపెట్టాను చెప్పట్లా, వదిలిపెట్టమని చెప్పట్లా. ఎక్కడ వదిలిపెట్టాలో వదిలిపెట్టాలి, ఎక్కడ ఉంచుకోవాలో అక్కడ ఉంచుకోవాలి. సమయస్ఫూర్తిగా జీవనం గడపడం, నాటకంలో రక్తి కట్టేటట్టు నటించాలండి. ఆ ఫింగర్స్ పగిలిపోయినంటే మన చక్రాల్లో ట్రబుల్స్ అండి.
అంతకు మించి ఇంకేం లేదండి. ఇది పెద్దగా ఎవరు కష్టపడక్కర్లేదండి. ఏ డాక్టర్స్ అక్కర్లేదండి. ఏ ల్యాబ్ టెస్ట్‌లు అక్కర్లేదండి. ల్యాబ్ టెస్ట్‌కి పోతే కనీసం 10 గంటలు కూర్చుంటున్నారండి. రోజుకొక గంట ధ్యానం చేయండి. రోజుకొక అరగంట బుక్ చదవండి. అద్భుతమైన ఆనందం వస్తదండి. ఎవరిని కూడా ఖర్చు పెట్టించక్కర్లేదండి. మీరు ఉద్యోగం చేసి శ్రమించిన డబ్బు అక్కర్లేదండి. తల్లిదండ్రులు ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టక్కర్లేదండి. భర్త ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టక్కర్లేదండి. సమయం అనే టయాన్ని మనం కేటాయించకుండా చాలు. పగలంతా మన కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్ చేయాలండి. నైట్ మందే కదండీ! ఏకరాజపత్రంగా ఏలొచ్చండి మన నైట్ టైం అంతా మందే. నైట్ ఎవరు ఏం వర్క్ చేయం కదండీ! సాఫ్ట్‌వేరోళ్ళు చేశారని పోటీ పెట్టుకోవద్దండి. వాళ్ళకి పగలు టైం ఉంది కదా అయితే! మనకు నైట్ టైం ఉంది. అట్లాగే అద్భుతంగా మన టైం సద్వినియోగపరచుకోవడానికి కొత్త వాళ్ళ కోసం చెప్తున్న టయాన్ని వినియోగించుకోమని చెప్తున్నానండి. మరొకటి ఏదో కాదండి ఇక్కడ. ఆ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు 10 గంటలు ఉంటున్నారు కదండీ! రోజుకో గంట మీకోసం ఉపయోగించుకోండి ఇది. దీంట్లో డబ్బు ఖర్చు కాకుండా ఉంటది కదండీ! ధ్యానం చెప్పండి, ధ్యాన ప్రచారం చేయండి. ప్రతి ఒక్కరికి ఆనందం పంచండి. ఏం లేదండి. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్తత్వం తీసుకోవాలండి. మన బంధువర్గానికి మనకి అనుకూలతగా ఉన్న వాళ్ళని ప్రేమను పంచి ప్రేమించటం కాదండి. మనకి తెలియని వాళ్ళని కూడా ప్రేమతత్వంతో ప్రేమించినప్పుడే మనం గొప్పవాళ్ళమండి. ఇక్కడ ముసుగుతో ఉండి చేసే ప్రేమ నిజం ప్రేమ సృష్టి మెచ్చదు. మన అంతరాత్మే మనకి శిక్ష వేస్తది. శిక్షణ ఇస్తది. ఎందుకలా మోసం చేసుకుంటున్నావు అనని. అంతకన్నా పెద్ద శిక్ష ఇంకోటి ఉండదండి. అది నటించొద్దు ప్రేమని. రియల్‌గా ప్రేమించండి. లేకుండా మౌనంగా ఉండండి. తప్పు లేదండి. అది నాటకాలు చేయొద్దండి. మన అంతరాత్మనంగా హెచ్చరిస్తదండి. ఎక్కడో లేడు, గుళ్ళోది లేడు దేవుడు. బడిలో లేడు దేవుడు. మన లోపల ఉన్నాడే మనకు చెప్తున్నాడు. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ పిరమిడ్ టీవీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. మనందరికి కూడా ఇంత శ్రమిస్తున్న మాస్టర్స్ అందరికి కూడాను ఈ జ్ఞానం నాకు అందించిన గురువులందరికీ కూడా నా జీవితంలో ఇదే జన్మలో ఎంతోమంది గురువుల దగ్గరికి నేను హార్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఆశ్రమానికి వెళ్ళానండి. అక్కడ తెలుసుకున్నానండి. షిరిడి పుడపర్తి సాయిబాబా గారి దగ్గరని అన్ని రకాల ఆశ్రమాలకు వెళ్ళొచ్చానండి. అందరి దగ్గర నన్ను ఫైనల్గా అల్టిమేట్ది మాత్రం పిరమిడ్ ధ్యానమేనండి. ఈ ధ్యానంలోకి వచ్చినాక కొద్ది రోజులకి నేను తెలుసుకున్నానండి. అన్ని సంస్థలు దీంట్లోకి వస్తాయని 15 ఏళ్ల క్రితమే నేను చెప్పుకున్నాను. ఈరోజు నేను గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరికైనా కానీ నా అనుభవాన్ని విన్నప్పుడు మేడం అన్నట్టుగా ఎవరంటే దయించి ఎవ్వరు కూడా నా లైఫ్తో పోటీ పెట్టుకోమాకండి. అవన్నీ కూడా నా మనవ సంతానానికి కూడా మీ పూజలు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి. ధ్యానమే ఇంపార్టెంట్ అండి. పూజకి నిర్వచనం పూరించి ఉన్న హస్తి పంజరంలో మన ఆత్మయే మనం ఉన్నాం. ఈ ఇంట్లో ఎలా ఈ దేహంలో ఉన్నాము. పూరించి ఉన్న జాగృతితో గమనించమని అర్థం అండి. దాని యొక్క అంతరార్థంలో కృష్ణ పరమాత్మ చెప్పింది పుష్పం పత్రం తోయమని అన్నా అండి. పుష్పం అంటే హృదయ పుష్పం, వాడిపోని పుష్పం అంటే మన హృదయాన్ని అర్పించమన్నాడండి. పత్రం అంటే మన మనసు చంచలంగా పడిన ఆకు ఎట్టంటే ఇది గాలికి కొట్టుకుపోతుందని మన మనసుని ఆకుని అక్కడ ఇవ్వమన్నా అండి. పత్రం అంటే అదండి. తోయము అంటే విశ్వ చైతన్య శక్తి అండి. నీ లోపలే నేనున్నాను. ఆ శక్తితో వస్తే నేను చెప్పే సందేశాలు నువ్వు వినగలవు అని చెప్పాడండి పరమాత్ముడు. ఇంతటి దివ్యమైన ఈ రోజున అందరికీ షేర్ చేసే అవకాశం వచ్చినందుకు మన గురువుగారు మాకి మరొకసారి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ గురువు గారి కుటుంబ అయిన బ్రహ్మఋషి పత్రిజీ గారికి, స్వర్ణలత పత్రి మేడం గారికి, గురు దంపతులకి త్రికరణ శుద్ధిగా శిరస్సు వంచి నేను వారి పాద పద్మాలకి నమస్కారం చెప్తున్నాను. ఈ యోగ్యత ఈ జన్మలో నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గురుదేవా.